రైట్, వెల్కమ్ బ్యాక్ టు డిబేట్ నెంబర్ 2. ఇసుక మాఫియా రెండు రాష్ట్రాలని గడగడలాడిస్తోంది. నదుల్లోనూ వాగుల్లోనూ చెరువుల్లోనూ సముద్రం ఒడ్డున దొరికే ఇసుక ప్రకృతి వనరైతే దాని మీద ఈ మాఫియా పెత్తనం ఏంటి? రాజకీయ నాయకుల రూపంలో లేదా పెత్తందారుల రూపంలో ఉండి ఇసుకను అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు వేల కోట్లు దోచేసుకుంటున్న వారి పెత్తనం ఏంటి ఇసుక మీద? వారిని ఎందుకు ప్రభుత్వం నియంత్రించలేకపోతుంది? ప్రభుత్వం కూడా కుమ్మక్కైపోతుందా? రెండు ప్రాంతాల్లో అదే జరుగుతుందా? ఎమ్మెల్యేలు మంత్రులే ఇందులో ఇరుక్కుంటున్నారు, కేసులు కూడా ఎదుర్కొంటున్నా కూడా వారి దందా ఆగడం లేదు. ఇసుక దందా అనే పదం ఇవాళ చాలా కామన్ అయిపోయింది. ఎక్కడో ముంబైలో మాఫియా అనుకుంటే ఇక్కడ దాంతో పోలుస్తూ ఇసుక మాఫియా అనే ఒక స్థాయికి దాన్ని తీసుకెళ్లారంటే దాంట్లో రాజకీయ నాయకుల పాత్ర ఎంత అనేది ఇవాళ కీలకమైన చర్చ. చివరికి ఇది కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంగా కింద కూడా నమోదైంది. ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాలో దీని మీద పెద్ద ఎత్తున దుమారం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలో దీని మీద పెద్ద ఎత్తున దుమారం జరుగుతుంది. అక్కడ ఒక తహసీల్దార్ మీద ఎమ్మెల్యేనే దాడి చేశారు అనే ఒక ఆరోపణలు కూడా ఇటీవల మనం చూసాం. గుంటూరు జిల్లాలోనైతే మర్డర్లే జరిగాయి. కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతంలో కూడా మర్డర్లు జరిగాయి. ఇసుక కోసం ఇసుక మాఫియా ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్ళిపోయిన పరిస్థితి. తెలంగాణలోనూ అదే పరిస్థితి కనబడుతుంది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో ఈ మాఫియా యొక్క క్రీనీడ మామూలుగా లేదు. మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లోనైతే అధికారులను కూడా కొట్టి అధికారుల వాహనాలు తగలబెట్టి ఒక రైతును ట్రాక్టర్తో గుద్ది చంపేసిన దాఖలాలు ఇంకా కళ్ళ ముందే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దీని మీద డిబేట్ నెంబర్ 2లో చర్చలో పాల్గొనడానికి హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం వేసిన అడ్వకేట్ ప్రవీణ్ కుమార్ మనతో చర్చలో పాల్గొంటున్నారు. అలాగే గన్ని వీరాంజనేయులు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు శాసనసభ్యులు, అలాగే కొత్తకోట దయాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు. ఇక గౌతమ్ రెడ్డి గారు మనతో కంటిన్యూ అవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడ నుంచి. మరి కాసేపట్లో బీజేపీ నేత వేణుగోపాల్ రెడ్డి వరంగల్ నుంచి మనతో జాయిన్ అవుతారు. ముందుగా ప్రవీణ్ గారు, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? అసలు ఇసుక మాఫియా అనేది ఏ స్థాయిలో ఉంది ఇప్పుడు? అసలు ఇసుకను మాఫియా అనే స్థాయికి తీసుకెళ్ళింది ఎవరు? మీ అబ్జర్వేషన్ ఏంటి? ప్రత్యేకించి మహబూబ్నగర్ జిల్లా అనేసరికి ప్రతి ఒక్కరికి తెలుస్తారు, వలసలు, కూలీలు అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో ఏ కట్టడానికి చూసినా ఏ యొక్క ప్రఖ్యాతమైన ఇంపార్టెంట్ ఉన్న కట్టడం సముద్రాల వేణుగోపాలాచారి గారు ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు మనకి. ఎటు చూసినా అసలు వలస కార్మికులకు పేరున్న మా జిల్లా వెనుకబాటుతోనే ఉంది. అప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడున్న తెలంగాణలో కానీ. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇప్పుడున్న కరువుతో కొల్లాడుతున్న మా యొక్క భూగర్భ జలాలన్నీ అడుగంటిపోయాయి, అన్నీ జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో మా జిల్లాలో ఉన్న ఇసుకను తరలించి భూగర్భ జలాన్ని నాశనం చేసి ఇసుక మాఫియాని ప్రోత్సహిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులే ఇసుక మాఫియాని ప్రోత్సహిస్తూ కోట్లాది రూపాయల ఇసుకని మా జిల్లా నుండి హైదరాబాద్కు, తర్వాత రాయచూర్కు, ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. దానివల్ల భూగర్భ జలాలు అంటడంతో పాటు రైతులను బెదిరించి ఏదైతే ఇసుక మేటలు పడినా అక్కడ రైతులను బెదిరించి డైరెక్ట్ తీసుకెళ్తున్నారు. అడ్డొచ్చిన వారిని దాడులు జరిగాయి, చాలామందిని హత్య చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇందులో దురదృష్టకర సంఘటన అంటే సాక్షాత్తు ఒక ఎస్ఐ పైన కూడా దాడి జరిగింది. అలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి తెలుసు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి అలంపూర్ మానపాటి దగ్గర ఒక ఎస్ఐ పైన దాడి జరిగినా పట్టించుకునే దాఖలాలు లేవు. ఇసుక మాఫియా ఏం చేస్తుందంటే మా జిల్లాలో అధికారులనే పోస్టింగ్ ఇస్తుంది. కన్సర్న్డ్ నేషనల్ హైవే జాతీయ రహదారి 44 వెంబడి చూసేస్తే మీరు అక్కడున్న కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తహసీల్దార్లను కానీ ఈ ఇసుక మాఫియానే అపాయింట్మెంట్ చేసేసి వాళ్ళకి పోస్టింగ్లు ఇప్పించేసి దర్జాగా కోట్లాది రూపాయలు రోజుకు 200 నుంచి 400 లారీలు, భారీ లారీలు 16 టైర్లు 20 టైర్ల లారీలతో టన్నుల కొద్ది ఇసుకను తీసుకెళ్తున్నారు. దీనివల్ల ఏమైపోతుంది సార్ అంటే మా భూగర్భ జలాలు పోతున్నాయి, రైతుల మీద దాడులు జరుగుతున్నాయి, అడ్డొచ్చిన అధికారులపై దాడులు, తహసీల్దార్లు కానివ్వండి, మీరు చూసేస్తే చాలా మందిని హత్య చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి, విలేకరులను కూడా చంపిన దాఖలాలు ఉన్నాయి. మీరు చూస్తే ఎంత ఘోరం సార్ అంటే మా జిల్లా వెనుకబడి విలేకరులను చంపిన దాఖలాలు ఉంటాయి, అధికారులను చంపిన దాఖలాలు, కొట్టిన దాఖలాలు ఉంటాయి, అధికారులను విలేకరులను కొనేసిన దాఖలాలు ఉంటాయి, అది కూడా దాఖలాలు ఉంటాయి. సమాజంలో ఎన్ని రకాల పాపాలు జరగాలో అన్ని రకాల పాపాలకు ఇసుక మాఫియా తెగబడుతోంది. దయాకర్ రెడ్డి గారు, ఇసుక అనేది ఒక మాఫియాగా అసలు ఎలా రూపం చెందింది? ఎందుకు ఇసుకకి ఇంత డిమాండ్ వచ్చింది? ఎప్పటి నుంచి ఇది బాగా తెర మీదకి వచ్చింది? సుమారుగా గతంలో ఇసుక అనేది ఆయా గ్రామాల్లో కట్టుకునే ఇళ్ళకు కానీ అక్కడ జరిగేటువంటి ప్రాజెక్టులకు
ఎక్కడి నుంచి ఇసుక తీసుకుపోవాలనేటువంటి ఒక విధానం కానీ డైరెక్షన్ రీచ్ ఉండేది, రీచెస్ పెట్టారు. ఆ రీచ్లోనే తేవాలనేవారు. ఆ రీచ్లు పక్కకు పెట్టేసి పక్కలున్న వాగులు వంపులు ఎక్కడ పడితే అక్కడ పనికి మాలిన ఇసుక తీసుకొచ్చి వీళ్ళు ఈ ప్రాజెక్టులు కట్టడం, ఆ రీచ్లనంతా కూడా వీళ్ళు బెనామీ పేరు మీద పెట్టుకొని ఆ రీజన్ అక్కడే ఉంచి ఆ పక్కన ఉండేటువంటి రైతుల భూములు ఇంకా లోపలికి వెళ్ళేసి 1 మీటర్ కంటే ఎక్కువ తీయాలన్న రూల్ ఎక్కడా లేదు. అటువంటి రీచ్లు అలాట్ చేసినా కానీ అక్కడ నిల్వ ఉండేటువంటి ఇసుకను పై లెవెల్ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి 1 మీటర్ కంటే ఎక్కువ తీయకుండా తీయడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ 60 నుంచి 70 ఫీట్ల వరకు ప్రొక్లైన్లతో తీస్తూ ఉన్నారు. ప్రొక్లైన్లు వాడనే వద్దనే స్పష్టమైన రూల్ ఉంది. ఈ మధ్యలో మళ్ళీ కొద్దిగా ఈ ప్రభుత్వం వచ్చినాక కొంత రిలాక్సేషన్, గత ప్రభుత్వం ఎండింగ్లోనే ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తూ ఉంది. ఎక్కడా కూడా ఇప్పుడు ఆ ఇసుకను మనుషులు వేయడంలా అన్ని ప్రొక్లైన్లు యంత్రాలతో తీస్తూ ఉన్నారు. భారీ యంత్రాలు 200, 150, 120, 70, 100 ప్రొక్లైన్లు జేసీబీలతో. కాబట్టి న్యాచురల్గానే భూగర్భ ఎందుకు ఇంత విపరీతమైన డిమాండ్ ఇసుకకి? గతంలో లేనిది ఇప్పుడు కొత్తగా వచ్చిన డిమాండ్. ఎప్పటి నుంచి ఇసుక మాఫియా తయారైంది అనేది ఒక అంచనా? దాదాపు స్పష్టంగా చెప్పుకోవాలంటే ఒక 10 ఏళ్ళైంది. అంతకు మొదలు ఇంత మాఫియా కానీ ఇంత ఇసుక తరలింపు కానీ అక్రమంగా ఉందని ఎవ్వరూ కూడా చెప్పలేము. ఏ రాజకీయ పార్టీ చెప్పలేదు, అధికారులు చెప్పలేరు. కానీ ఈ 10 ఏళ్ళుగా మాత్రం విపరీతమైన తరలింపు ఎక్కడ పోతుంది? పక్క రాష్ట్రాలకు, మా దగ్గర కర్ణాటక, మహారాష్ట్ర ఇవన్నీ కూడా పోతూ ఉన్నాయి. దానికి పర్మిషన్ లేవు, పర్మిషన్ లేకుండా తీసుకుపోతూ ఉన్నారు. ఈజీ మనీకి అలవాటు పడిపోయినారు యువత కానీ ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు కానీ. ఉపాధి కాస్త వ్యాపారం అయింది, వ్యాపారం కాస్త దోపిడీ అయింది, వ్యాపారం కాస్త దోపిడీ కాస్త మర్డర్లకు కూడా దాటిపోయింది. ఇసుక మాఫియా ఇలా బాంబే మాఫియా కంటే కూడా మహబూబ్ నగర్ జిల్లాలో నాకు తెలిసినంత వరకు ఆదిలాబాద్లో కానీ పూర్తిగా వేళ్ళునుకుని. మీ దగ్గర నాకు తెలిసి మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనుకుంటా ఒక ఆర్డీఓ జీపును తగలబెట్టారు ఆయన లారీని అడ్డుకోవడానికి వెళితే. లారీ దగ్గర అనుకుంటా స్కూటర్ను నా కాన్స్టిట్యున్సీలోనే సాక్షాత్తు నేనే ఒక 10 లారీలు పట్టుకుంటే నన్నే ఇక్కడ నుంచి అక్కడ దాకా నువ్వు రోజు తిరగాల, నడి రోడ్డు మీద తొక్కేస్తే ఏం చేస్తావనేది స్పష్టంగా అన్న దానికి కూడా నేను అప్పుడే కేసు పెట్టాను. దాన్ని కూడా ఆనాటి ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు. రైట్. కాకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత ఇది ఆగుతుంది అనుకున్నాం. కేసీఆర్ గారు ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను, కేసీఆర్ గారికి మాత్రం ఈ విషయంలో కొద్దిగా టైటే ఉంది. ఎందుకంటే వేణుగోపాలాచారి గారు లైన్లో ఉన్నట్టున్నారు. ఒక చిన్న మా గ్రామం దగ్గర ఇసుక రీచ్ల కోసం సర్వే చేస్తున్నారు అనగానే నేను వేణుగోపాలాచారి గారి దృష్టికి ఒకసారి సీఎం గారి దృష్టికి చెప్పండి అన్న. ఎందుకో నువ్వు చెప్పరాదా అన్నాడు. వద్దనా మీరు చెప్పండి అన్న. ఆయన చెప్పినటువంటి 24 గంటల్లో డెఫినెట్గా ఆ రీచ్లన్నీ అయిపోయినాయి. ఈ రోజు కూడా ముట్టారు. అది యాదృచ్ఛికంగా జరుగుతుందో ఎందుకు జరుగుతుందో కానీ వేణుగోపాలాచారి గారు నా దగ్గర ఉన్నప్పుడు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. వేణుగోపాలాచారి గారు గుడ్ ఈవినింగ్. దృష్టికి తీసుకొచ్చినా ఆగిందని చెప్పినా నేను. దయాకర్ ఏమన్నాడంటే ఇంతకుముందు చెప్పినా కాలేదు అంటే నేను ఆ రోజు చెప్పిన చీఫ్ సెక్రటరీ చెప్పినా, సీఎం గారికి చెప్పినా, సీఎం మా ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు. దయాకర్ ఇంతకుముందు డిస్కషన్ లో వచ్చేసి ఇంతకుముందు నేను చేసినా కూడా కాలేదు అంటే దయాకర్ చెప్పని చెప్పినా, దయాకర్ ఆ రోజు రాత్రి చెప్తే నా ముందరే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండ్రు. తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ మీకు ఫోన్ చేయమని చెప్పాలి ఇక నుంచి. కార్మికుల ఇష్యూ అనేది చాలా సీరియస్ ఇష్యూ. వేణుగోపాలాచారి గారు, ఇసుక అనేది నిలువున పాతరేస్తుంది. నీతి, నిజాయితీ, మంచి, మానవత్వం అన్నిటినీ ఇసుకలో పాతరేస్తున్నారు. రాజకీయ నాయకులు ఇసుక కాంట్రాక్టులు అవతారం ఎత్తారు. ఇసుక కాంట్రాక్టులే రాజకీయ నాయకులు అవుతున్నారు. వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతున్నారు, వాళ్ళే లోకల్గా సర్పంచ్లు అవుతున్నారు, జడ్పీటీసీలు అవుతున్నారు. ఇసుక వారి గ్రామంలోనో వారి ఊరి పరిధిలోనో వారికి సంబంధించిన వారి పొలాల్లోనో ఇసుకుంటే అది బంగారు గని. కేవలం ఇసుక కోసం మాత్రమే కాంటెస్ట్ చేస్తున్నారు. దానికి ఎవరైనా అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం. సినిమా నినాదం లాగా తయారైంది పరిస్థితి. నాట్ ఓన్లీ ఇన్ మహబూబ్ నగర్, వరంగల్లో ఇలాంటి కేసులు వచ్చాయి, నిజామాబాద్లో ఇలాంటి కేసులు వచ్చాయి, ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి జిల్లాలో ఇలాంటి కేసులు కనబడుతున్నాయి, గుంటూరులో కనబడుతున్నాయి. మంత్రులే పాల్గొంటున్నారు, మాజీ మంత్రులు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. సో ఎందుకు ఈ రకమైన పరిస్థితి? ప్రభుత్వం ఉక్కుపాదంతో ఇసుక మాఫియాని ఎందుకు అణచలేకపోతుంది వేణుగోపాలాచారి గారు? మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే గతంలో ఈ ఎక్సైజ్ మాఫియాలు తర్వాత ఇవన్నీ మాఫియాలు ఉండేది. ఇది మిత్రుడు దయాకర్ చెప్పినట్టు 10-12 సంవత్సరాల కింద ఇసుక కింద డిమాండ్ లేదు. ఓన్లీ ఆ రీచ్లలో గ్రామాల్లో ఇసుక ఉంటే వాడుకునేది, ఇండ్ల కొరకు స్కూల్ బిల్డింగ్ వాడుకునేది. కానీ కాను ఏంటంటే ఈ భూగర్భ జలాలు తగ్గే విధంగా మొత్తం కొన్ని గ్రామాల్లో వీటీసీలు ఉంటాయి, విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు ఉండి
వాళ్ళ పర్మిషన్ తీసేసుకొని ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి కొంచెం 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 వచ్చి చివరికి ఒక మాఫియాగా తయారు కావడం జరిగింది. ఏదేమైనప్పుడు దీంట్లో ఏ పార్టీ వాళ్ళన్నా కూడా ఖచ్చితంగా ఖండించాలి. ఇసుక గురించి కూడా ఒక విధాన నిర్ణయం కూడా ప్రభుత్వం త్వరలో తీసుకోబోతున్నది. అంటే మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు ఇది HMTV ఒక మంచి ఇష్యూ తీసుకున్నది కనుక తప్పకుండా ఇప్పుడు ప్రవీణ్ గారు అడ్వకేట్ ఈరోజు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినట్టు చెప్తున్నారు. దాంతోపాటు ఈరోజు దయాకరే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా ఉంది కనుక ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా అంచాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇసుక తీసేస్తే ఏంటంటే భూగర్భ జలాలు తక్కువ అవుతున్నాయి. ఒక పక్కనేమో కాకతీయ మిషన్ కింద మనం ట్యాంకులు కట్టుకుంటున్నాము, నారాలు మీద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏమో ఆపుతున్నాము. ఇంకో పక్క ఇసుకతోటి ట్రాన్స్పోర్ట్ చేయటము, మహారాష్ట్ర కర్ణాటక పోవటము, ఇవన్నీ కూడా ఖండించాల్సిందే. ఏ పార్టీ వల్ల కూడా నిర్దాక్షిణంగా ఆ కార్యక్రమాలు అణచివేయాలి. తప్పకుండా ప్రభుత్వం. చారి గారు ఒక్క నిమిషం. వీరాంజనేయులు గారు, ఉంగుటూరు, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా బోర్డరు, ఇసుక విపరీతమైన డిమాండ్ మీకు. అక్కడ ఇసుకకు సహకరించకపోతే మిమ్మల్ని ఉండనివ్వరు, క్షణం కూడా బతకనివ్వరు అక్కడ ఇసుక కాంట్రాక్టులు. మరి మీకు కూడా క్వారీ ఉందో లేదో నాకు తెలియదు. మీ నాయకులకి చాలా మందికి ఉన్నాయనే విషయం అయితే నాకు తెలుసు, కానీ మీ వ్యక్తిగతంగా మీకు ఉందో లేదో, ఉందా లేదా? సరే, ఎనీవే, ఇక్కడ ఒక రకమైన స్వైర విహారం చేస్తుంది ఇసుక మాఫియా. మనుషుల మీద, ప్రభుత్వం మీద, అధికారుల మీద, మీడియా మీద, అడిగిన ప్రతివాడి మీద స్వైర విహారమే. అయితే వాళ్ళు చెప్పిన దానికి అమ్ముడు పోవాలి, లేకపోతే ప్రాణాలు కోల్పోవాలి. చివరికి అది అధికారులైనా సరే వాళ్ళని నడి రోడ్డు మీద ఏమైనా చేసే స్థాయికి వెళ్ళిపోయారు. బండి మీద వెళ్తున్న వాళ్ళని అంగాలు కోసి మరి చంపేసే సందర్భం చూసాం కృష్ణా జిల్లాలో. గుంటూరు జిల్లాలో నడి రోడ్డు మీద లారీతో గుద్ది చంపేశారు లారీలో. మహబూబ్నగర్ ఇందాక చెప్పాను నేను. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక విధానం అని చెప్పారు, డ్వాక్రా గ్రూపులకు ఇస్తామని చెప్పారు, చేశారు. ఎక్కడా అది కనిపించట్లే. డ్వాక్రా గ్రూపులు కూడా బినామీ గ్రూపులే సృష్టించబడ్డట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ రకమైన ఇసుక మాఫియాని కంట్రోల్ చేయలేకపోతున్నారు మీరందరూ? ఈ ఇసుక అనేది ఈరోజు మన జీవితంలో ఒక ప్రధాన భాగస్వామి అయిందంటే నేను భావిస్తున్నానండి. ముందుగా ఇసుక గత 10 ఏళ్ల కిందట అయితే రూరల్స్లో అయితే ఇది మనం ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవాలి, దానికి ఇసుక కావాలంటే దానికి బడ్జెట్ అవసరం లే. మామూలుగా మన గ్రామంలోనో ఎక్కడో వాగులోనో తెచ్చుకునేవారు. కేవలం ఏదో టౌన్స్లోనో అర్బన్ ఏరియాస్లో అయితేనే కొంత దీనికి ఉండేది తప్ప, ఇప్పుడు ఈవెన్ చిన్న పల్లెటూరులో కూడా మనం హౌస్ కట్టుకోవాలంటే ఇసుక కూడా ఒక బడ్జెట్ అంటే అన్ని విధాలు అన్ని బడ్జెట్ల కన్నా ఇసుక బడ్జెట్ ఎక్కువగా ఉండే ఈ పరిస్థితుల్లో దానికున్న డిమాండ్ దృష్ట్యా మీరు అన్నట్టు అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మీరే చెప్పారు ఇందాక, ఏదైతే మహిళా సోదరిమణులు డ్వాక్రా సంఘాలు ఉన్నారో వాళ్ళకి ఇచ్చి ఈ యొక్క ఇసుక రీచ్లు అయితే నిర్వహిస్తున్నారో, జనరల్గా ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు సాధారణంగా విమర్శలు ఎక్కువ వస్తూ ఉంటాయి. నిజంగా కూడా యాక్చువల్గా గ్రౌండ్లో కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి, దాన్ని కూడా మేము కాదనలేని పరిస్థితి. కానీ మా ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు కనుక లెక్కేసుకుంటే గత సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారం రాకముందు ఆ 13 జిల్లాల్లో కనుక మనం ఇసుకాక్షన్లని తీసుకుంటే 150 నుంచి 125 నుంచి 150 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిన సందర్భం. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చి ఏదైతే ఈ యొక్క మహిళా సంఘాలకి, డ్వాక్రా సంఘాలకి ఇచ్చి ఈ యొక్క నిర్వహణ వాళ్ళకి అప్పచెప్పారో, ఇబ్బందులు ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ 750 కోట్ల రూపాయల వ్యాపారం ఇసుక ద్వారా వచ్చింది. 200 కోట్ల రూపాయలు ఖర్చు. ఎప్పుడైతే ఇసుకను ఆదాయ వనరుగా చూశారో, ఇసుకను మీరే అన్నారు ఇందాక, ఒక 10 ఏళ్ల క్రితం వరకు 15 ఏళ్ల క్రితం వరకు ఇల్లు కట్టుకోవాలి, గ్రామంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటే తన బండి తన గట్టిగా వెళ్ళి ఆ వాగులో ఇసుక తెచ్చుకుని ఇల్లు కట్టుకునేవాడు. ఇవాళ అతను కూడా సిమెంట్ లాగా ఇసుక కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఎందుకు? ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. ఈ కాలువలో నువ్వు ఇసుక తీసుకెళ్లకూడదు, ఈ వాగులో నువ్వు ఇసుక తీసుకెళ్లకూడదు అని ఆంక్షలు పెట్టడం వల్ల ఈ రకమైన వ్యాపారం చేశారు. మీరు 100 కోట్లు వస్తాయి, 200 కోట్లు వస్తాయి, 700 కోట్లు వస్తాయి అనే లెక్కలు వేసుకుంటున్నారు మీరు. దీనివల్ల వచ్చింది. వేణుగోపాల్ రెడ్డి గారు, ఇసుక ఈ రకంగా తయారవడానికి పాలకులు కారణమా, లేక ఈ మధ్యలో దందా చేసే ఇసుక వ్యాపారులు కారణమా? గత 8-9 నెలల క్రితము మెదక్లో కానీ నిజామాబాద్లో కానీ ఇసుక వేల లారీలు రోజు పోతుంటే ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం జరిగినప్పుడు దాని మీద వెంటనే అసెంబ్లీలో గొడవ జరిగింది. ఆ అసెంబ్లీలో గొడవ జరిగి స్వయంగా మంత్రులే ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పి, నేను పేరు చెప్పడం లేదు కానీ ఆ రోజు పేపర్లలో, టీవీలలో, అసెంబ్లీలో చర్చ జరిగింది. వెంటనే దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. కంట్రోల్ చేసినాక ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. 450 రూపాయలు ఒక క్యూబిక్ మీటర్ చొప్పున రేట్ నిర్ణయించారు. అందులో కాంట్రాక్టర్కు 150 రూపాయలు, మీ సేవలో 300 రూపాయలు కడితే తీసుకోపోవచ్చు అని. అది ఏటు నగరంలో, ఇప్పుడు ఉదాహరణకు మన ఏరియాలో ఏటు నగరంలో ఒక 6 క్వారీలు నడుస్తున్నాయి.
అయితే ఈ సిస్టమేటిక్గా నడిచే దాంట్లో ప్రభుత్వానికి కొంత మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ ఆదాయం వస్తున్నమాట వాస్తవం. అయితే దీంట్లో రాజకీయ నాయకులు మంత్రులు ఇన్వాల్వ్ అయినప్పుడే దీంట్లో ఒక పర్మిషన్ తీసుకొని ఒక లారీ మీద రెండు మూడు లారీలు కొట్టడం, అటు పోలీసులకు రెవెన్యూ అధికారులకు అందరికి కూడా లంచాలు ఇవ్వడం, ఇలాంటి జరగడం వల్ల ఏమైతుందంటే అనుకున్న దానికంటే నిబంధనలు విరుద్ధంగా ఎక్కువ తీయడం. కానీ ఇప్పుడు పెద్దలు దయాకర్ రెడ్డి గారు క్యూబిక్ మీటర్ 1 మీటర్ అని చెప్పారు, వాస్తవం అది. అయితే మీటర్ కొన్ని దిక్కులా ఎక్కువ కాడ కొద్ది ఎక్కువ, తక్కువ కాడ తక్కువ అట్లా నిర్ధారించండు. అయితే దానికంటే ఎక్కువ పొక్లైన్లు పెట్టి తీయడం, అక్రమంగా బినామీగా ఒకదాని మీద 2-3 లారీలు తరలించడం, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో దీనివల్ల ఇసుక అనేది ఒక పెద్ద ఆదాయ వనరుగా మారింది. ఇప్పుడు ఉదాహరణకు ఏటున్నారా దగ్గర గ్రామస్తులకు కూడా 70 రూపాయలు ఇస్తున్నారు, 80 రూపాయలు కాంట్రాక్టర్ తీసుకున్నారు. గ్రామస్తులే దగ్గరుండి ఆ ఇసుకను జాగ్రత్త తరలిస్తున్నారు. అంటే సిస్టమేటిక్ గా ప్రభుత్వం నిర్ణయించిన గ్రామస్తులు తరలిస్తున్నారని మీరు అనుకుంటున్నారు. గ్రామస్తుల పేరు మీరు పొరపాటు పడకండి దయచేసి వేణుగోపాల్ రెడ్డి గారు. గ్రామస్తుల పేరుతో కొంతమంది వ్యక్తులు ఉండి గ్రామస్తుల పేరు మీద తెచ్చుకుంటున్నారు. మీరు చూస్తే ఆ రోడ్డు మీద రాత్రంతా ఏమాత్రం ఒక్క నిమిషం తీరిక లేకుండా లారీలు తిరుగుతూనే ఉంటాయి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 100 నుంచి 150 లారీలు తిరుగుతూ ఉంటాయి ఆ రోడ్లో. అట్లా ఆ రోడ్లో ఆయన చెప్పే పర్టికులర్ రోడ్లో మీ దగ్గర వేలల్లో ఉంటాయి. గోదావరి జిల్లాలో ఇంకా ఎక్కువ ఉండొచ్చు. నేను అనేది వారు చెప్పిన ఏరియా గురించి సంబంధించి చెప్తున్నా. ఇంకా నేను కూడా కొంత ఇన్ఫర్మేషన్ ప్రధాన ఒక్క విషయం అండి వెంకటకృష్ణ గారు, ఇందులో శాసనసభ్యులు మంత్రులు పరోక్షంగా ఇన్వాల్వ్ కావడం వల్లనే ఇది జరుగుతున్నది, అక్రమాలు జరుగుతున్నాయి. లేదంటే ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది. ఒక ఇల్లు కట్టుకునే అతను నేను ఇల్లు కట్టుకున్నందుకు అఫీషియల్ గా పర్మిషన్ తీసుకొని కూడా దొంగతనంగా ఇసుక తెచ్చుకొని కట్టుకోవాల్సిన అవసరం నాకేమున్నది? కాబట్టి ప్రభుత్వం నా రైట్ అంటే నేను ఇల్లు కట్టుకునే రైట్ ఉన్నప్పుడు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు ఇసుక కూడా లీగల్ గా నాకు ఎందుకు ఏదని నేను అడుగుతున్నా. ఆ చట్టంలో దాన్ని ఎందుకు సవరించరు, ఎందుకు తీసుకురారు? ఒక అపార్ట్మెంట్ కట్టినా ఒక ఇల్లు కట్టినా ఏ చేసినా కూడా పర్మిషన్ తీసుకున్నప్పుడు దానికి లీగల్ గా ఇసుక పొందే పరిస్థితి ఇప్పుడు ఈ రాష్ట్రంలో లేదు. మేము ఎవరైనా మళ్ళీ దొంగతనంగా తెచ్చుకోవాల్సిందే, రైట్, అక్రమంగా తెచ్చుకోవాల్సిందే. సంపత్ కుమార్ గారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకా వివిధ స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులు లేదు అధికారంలో లేకపోయినా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వాళ్ళు వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్లనే ఇసుక వ్యాపారము లేదా ఇసుక తరలింపు అనేది ఒక మాఫియా లాగా తయారైంది అనేది ఎంతవరకు ఆమోదయోగ్యం? మీరు అంగీకరిస్తారా? ఒకవేళ అదే కనుక నిజమైతే ఎవరు కారకులు దీనికి? ఉదాహరణకు మీ జిల్లానే ఇవాళ ప్రముఖంగా కనబడుతోంది. అక్కడ గోదావరి జిల్లాలో, ఇక్కడ మీరు. ఎందుకు ఈ రకమైన ఇది వచ్చింది? ఇంతకుముందున్న సమైక్యాంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో కానీ నా నియోజకవర్గం అలంపూర్ నియోజకవర్గం కూడా నదీ పరివాహక ప్రాంతం కావడం వల్ల ఇసుక విరివిగా లభ్యమవుతున్న మాట వాస్తవం. కనుక చర్చ జరుగుతుంది. ఇంగుటూరు అనేది సహజ ఆ రకంగా ఉంది వాస్తవం. పెద్దలు నేనైతే 15 నెలలు అయింది ఎమ్మెల్యే అయ్యి. పెద్దలు దయాకర్ రెడ్డి గారు చెప్పినారు 10-15 సంవత్సరాల నుంచి ఈ ఇసుక మాఫియా కొనసాగుతూ ఉందని. వాస్తవము నేను కూడా అంగీకరిస్తాను. జరిగింది వాస్తవం 10-15 ఏళ్ళ నుంచి, ఇప్పుడు కూడా జరుగుతున్నది వాస్తవమే, నేను కాదనను. దాంతోపాటు సోదరుడు మా ప్రవీణ్ కూడా మా డిస్టికే మిత్రుడు అక్కడ జర్నలిస్ట్గా ఉన్నాడు. ఆ ప్రాంతం మీద అవగాహన ఉంది కనుక వారు వేసినటువంటి పిల్లు వాస్తవమే, వారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వాస్తవమే. ఆల్రెడీ మేము వ్యవసాయానికి దూరం అయ్యి కరువు కాటకాలతో వలసలు పోతున్న జిల్లాగా ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా జరగడం వల్ల గ్రౌండ్ వాటరు తగ్గిపోయి ఇంకా కూడా కరువు పెరుగుతుంది అనే దాని మీద ఇంటెన్షన్లో వేసినాడు. అంతా వాస్తవం, మంచిదే. అయితే దాంతోపాటు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అందరూ లీడర్లు ఇన్వాల్వ్ అయిన మాట వాస్తవం. ఇది మాఫియా తయారైన మాట వాస్తవం. వీళ్ళే కొంతమందిని అంటే నిర్దేశిస్తున్నారు, బినామీలు ఉన్నాయి, ఇదంతా వాస్తవం. కానీ అందరూ కాదు అనేది కూడా వాస్తవం. దాంట్లో భాగంగా నడుస్తున్నమాట వాస్తవము. మీరు అన్నట్లు ఎక్కడైతే పాలసీ కూడా ఇంతకుముందు ద బేసిక్ రీజన్ ఈజ్ కాస్ట్ ఆఫ్, అంటే డే బై డే. ఇంతకుముందు మీరు అన్నట్లు ఏ ఊర్లో చెరువు కాడ పోయినా ఇసుక దొరికేది. మీరు అన్నట్లు నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన ఎడ్ల బండిలో తడకలతో చేసింది ఒకటి కవరింగ్ ఉంటుండే, తడకతో చేసింది పొనక అంటారా, పొడక తడకతో చేసింది. ఏ ఇంట్లో కట్టేవాడు ఆ ఇంట్లో ఇసుక వేసుకొని వచ్చి కట్టుకునేటోడు, ఇసుక ఫ్రీ. డే బై డే ఈ పరిణామాల వల్ల గ్రౌండ్ అంటే ఈ ఇసుక తగ్గిపోవడం వల్ల తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగేటప్పుడు ఏమవుతుంది, వ్యాపారస్తుడు కానీ డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచన ఉన్నవాడు కానీ ఏ దానికి డిమాండ్ ఉందో దాన్ని పట్టుకుంటాడు న్యాచురల్. దాంట్లో భాగంగా వ్యాపారస్తుడు కానీ
దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు లోకల్ ఆఫీసర్స్తో కానీ చట్టాన్ని వయోలేట్ చేసి ఆ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు చట్టాన్ని వయోలేట్ చేయడానికి అది అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులు అవసరం పడుతున్నాడు. న్యాచురల్గా ప్రజాప్రతినిధులను వాడుకుంటాడు. న్యాచురల్గా అధికారులను ఇన్వాల్వ్ అయిన రెవెన్యూ కానీ పోలీసులను కానీ నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు? ఆ డిమాండ్ ఎంత పెరుగుతూ ఉంటే ఆ నియంత్రించడం అంత పెరుగుతుంది. ఆ రకంగా పరిణామక్రమంలో ఆ స్థాయికి వచ్చిన మాట వాస్తవం. ఈరోజు కూడా జరుగుతున్న మాట వాస్తవం. నేను కూడా ఎమ్మెల్యే కాకముందు అలాగే అనుకున్నా. చాలా వాస్తవం, నేను కళ్ళారా చూస్తున్నా. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. బట్ ఎంతవరకు ఎవరు ఎలా అనేది ఆలోచన చేయాలి ఒకటి. తర్వాత ఈ పాలసీ ఏదైతే వచ్చిందో బిఫోర్ దిస్ గవర్నమెంట్ ఒక రకంగా ఉండింది పాలసీ, అడ్డగోలుగా ఉన్నమాట వాస్తవం, ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత వే బిల్లు కావాలనుకుంటే క్యూబిక్ మీటర్కు 300 రూపాయల చొప్పున కడితే కంప్యూటర్లో ఆన్లైన్లో ఓపెన్ చేస్తారు. ఆ సిస్టంలో కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా నేను హరీష్ రావు గారికి కూడా చెప్పా. ఇంకా స్టిల్ వీఆర్ గోయింగ్ త్రూ. ఒప్పుకున్నారు హరీష్ రావు గారు కూడా. అన్న నా దగ్గర న్యూసెన్స్ అవుతుంది, ఇది అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి. ఆఫీసర్ ఎంఆర్ఓ కానీ ఎస్ఐ కానీ పొద్దున్న లెగిస్తే శాంతి భద్రతలు కాపాడాల్సిన ఎస్ఐ, రెవెన్యూ అంటే మండల ఆఫీస్లో కూర్చొని ప్రజలకు సేవ చేయాల్సినటువంటి ఎంఆర్ఓ దాదాపు సగం సమయము ఈ ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి వ్యవహారాల్లోనే మునిగిపోయే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి చట్టంలో మార్పు చేయాల్సిన అవసరం ఉందంటే దానిలో చర్చలు జరుగుతూ ఉన్నాయి, తప్పకుండా చేసుకుందామన్నారు. ఇప్పుడు ఏమొస్తుందంటే ఒకసారి మా దగ్గర అలంపూర్లో ఒక రీచ్ ఉందనుకోండి, ఒక 2000 క్యూబిక్ మీటర్లు ఉందంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఓపెన్ చేసి ఉంటాడండి ఆన్లైన్లో. చేస్తే ఇంతకుముందు పరిస్థితి నాకు అంత డీప్గా తెలియదు కానీ ఓపెన్ చేస్తే ముందు కూడా మీ వాళ్ళే. ఇప్పుడు మీ వాళ్ళంటే వాట్ యు మీన్ బై ఎక్కడ వాట్ యు మీన్ బై మీ వాళ్ళంటే మీ వాళ్ళు ఇన్ ద సెన్స్ పొలిటికల్ గా మీరు ఎందుకంత ఆవేశానికి వస్తున్నారు? మీ వాళ్ళని గారు ఎందుకంత డీకేఆర్ గారి మీద కేసులు లేవా, ఆరోపణలు లేవా, నరసింహారెడ్డి గారి మీద ఆరోపణలు లేవా? మీ వాళ్ళని గానీ ఎందుకంత ఆవేశం? మీ వాళ్ళంటే ఎవరు? మీరే అన్నారు అందరూ కాదన్నారు. ఎస్ నేను ఒప్పుకుంటా, అందరూ కాదన్నారు. ఒక్కొక్క జిల్లాలో ఇవాళ వీరి జిల్లా ఉంది, చింతా ప్రభాకర్ గారు అదే పని మీద ఉంటారనే ఆరోపణలు ఉన్నాయి. వాట్ ఇస్ రాంగ్? 300 రూపాయల ఉన్నది 10 గంటలకు ఓపెన్ అయితే 3 గంటల 2-3 గంటల్లో అయిపోతుంది. ఆ 2000 క్యూబిక్ మీటర్లు దాని మీద బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి ఉన్న వాళ్ళు టక 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 ఎంట్రీ చేస్తున్నారు. ఒప్పుకోకపోయినా అన్న ఒక విషయం చెప్పబోతున్నా. ఒక్క నిమిషం అన్న, చిన్న సబ్మిషన్. ఈ ఇసుక మాఫియా ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో, వేణుగోపాల్ రెడ్డి గారు ఏదైతే అన్నారో మీ సేవలో మేము ఛాలెంజ్ కడుతున్నాం, అది చేస్తున్నాం అని. సార్ ఇది మీ సేవలో పెట్టింది మొత్తం ఇసుక మాఫియానే ఎట్ ఎ టైం కొట్టేసుకుంటుంది. తర్వాత ఎవరన్నా ఒక పర్సన్ తీసుకున్నారనుకోండి, నాలాంటి సామాన్యుడు ఎవరైనా కట్టుకోవాలని తీసుకున్నాడు అనుకోండి మీ సేవలో, కన్సర్న్ మా దగ్గర 2 ఉన్నాయి సార్, నిర్మితి కేంద్రం ఒకటి ఉంది, ఇంకో సెంటర్ ఉంది. అక్కడికి పోతే వాడు అసలు లారీ కూడా ఇవ్వడు సార్. లారీ ఇవ్వడు, ఆయన్ని ఎంకరేజ్ చేస్తాడు. అరే లేదు భయ ఇక్కడ లేదు, ఇది కాదు మీ ఊరికి లారీ లాదని. ఆయన ఏంటంటే ఆల్రెడీ ఈజ్ కొలిటెడ్ విత్ శాండ్ మాఫియాతో. ఆ లారీ ఇయ్యడు, వాడు ఏం చేస్తాడు సార్, చచ్చిపోయినట్టు వేరేతో పోవాల్సిందే. ఈడ పరిస్థితి ఏముంది సార్ అంటే, ఎన్ని పాలసీలు వచ్చినా ఏం చేసినా ఈ ఇసుక మాఫియా ఏం చేస్తుంది అంటే, ఎంత బరి తెగుతుందంటే, మా జిల్లాలో చెప్తున్నాను కదా సార్, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. 2 అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు, 3 ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇతర వ్యక్తులు ఉన్నారు. డైరెక్ట్ మేము ఒక అధికార పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి, సాక్షాత్తు మంత్రి ఎందుకంటే హైకోర్టులో మేము డైరెక్ట్ మంత్రి స్థాయిలో వ్యవహారం ఉంది వరంగల్. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంత్రి కుమారుడు మా దగ్గర జూపల్లి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వైర విహారం చేస్తుంది. మా జిల్లాలో ఏంటంటే ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలుగుదేశం నాయకులు పార్ట్నర్స్ ఇసుక వ్యాపారంలో కృష్ణా జిల్లా పార్ట్నర్స్, బహిరంగ రహస్యం ఇది. ఇక్కడ గౌతమ్ రెడ్డి గారు నేను ఒకటే అడగదలుచుకున్నా, ఎందుకు ఇంతగా మాఫియా స్వైర విహారం చేస్తున్నా ప్రభుత్వాలు అరికట్టలేకపోతున్నాయి? ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ, నిన్న మొన్న వరకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆఫ్ కోర్స్ ఆ పార్టీల నాయకులు కూడా ఇసుక మాఫియాలో ఉండొచ్చు, కానీ ప్రభుత్వం విచ్చలవిడిగా వాళ్ళని గాలి కొదిలేసిందా, లేకపోతే కంట్రోల్ చేయలేక చోద్యం చూస్తుందా? అర్థం కాని పరిస్థితి. హలో గౌతమ్ రెడ్డి గారు సార్, ఇవాళ ఇంత జరగటానికి కారణం పాలకులే. 25 రూపాయలు సెస్ ఉండేటువంటి దానికి సంబంధించి మామూలుగా ఒక లారీ గనక ఇంటికి రావడానికి 250 రూపాయలు మా చిన్నతనంలో ఉండేది. ఇవాళ వీరాంజనేయులు గారు ఒక లెక్క చెప్తున్నారు, ఒక అది
250 కోట్లు ఉండేది 700 కోట్లు చేరింది అంటున్నారు. 25 సెస్ ఉండేది 100 రూపాయలు చేసి ఆ 100 రూపాయల నుంచి ఇవాళ ఎంత సెస్ ఉందండి? 350 రూపాయలు ఉంది. అంటే పెంచిన తర్వాత వచ్చినటువంటిది దీనికి సంబంధించినంత వరకు కూడా ఏదండి ఇసుక ఒక్కటే కాదండి, అవసరానికి సరిపడ ప్రతి వస్తువు దాని వాల్యూస్ మనకు పెరిగినాయండి. చిన్నప్పుడు మీరు 25 రూపాయలు 250 ఎలా అన్నారు? కాదు, ఉల్లిగడ్డ కూడా పెరిగాయి కాబట్టి ఆశ్చర్యం లేదనే రకంగా ఉంది. మనం అట్లా మాట్లాడుకుంటున్నాం, అలాగే ఉంది సిచ్యువేషన్. నేను అనేది మీకు ఆదాయ వనరులు పెరగటానికి గాను మేము వచ్చిన తర్వాత మాత్రమే పెంచాము అనేటువంటిది అది సరైనటువంటిది కాదు అని అన్నాం. రేటు పెంచడం వల్ల మాత్రమే ఆదాయం పెరిగింది అనేటువంటిది గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం. ఇవాళ కిలో బియ్యం ఈజీగా దొరుకుతుందండి, కిలో ఇసుక దొరకడానికి కష్టంగా ఉంది. కష్టంగా ఉండటానికి కారణం ఇవాళ పాలకులు మీరు గతంలో మేము ఉన్నాం, మేము చెప్పినటువంటి పద్ధతిలోనే మీరు చెప్పినటువంటి పద్ధతిలోనే చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు చాలా గందరగోళం జరుగుతూ ఉంది, ఇసుక మాఫియా జరుగుతుందని పదే పదే మాట్లాడినటువంటి ఆయన ఇవాళ తీసుకొచ్చింది ఏంటండి? డ్వాక్రా మహిళల పేరు మీద దందా నిర్వహిస్తున్నారు. ఇవి అరికట్టాల్సినటువంటి దానికి సంబంధించి అడ్డుకట్ట వేయవలసినటువంటి అధికారుల్ని ఎమ్మెల్యేలు ఆపుతా ఉన్నారు. ఇది నిజం కాదా? కనపట్లేదా? అందరూ చూస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే పాలకులకే ఇవాళ దేవినేని ఉమా గారికి రోజుకి 1 కోటి రూపాయల చొప్పున కృష్ణా జిల్లాలో వస్తుంది అనేటువంటి గౌతమ్ రెడ్డి గారు, మీరు స్వీపింగ్ అలిగేషన్ చేస్తున్నారో లేక ఆధారాలతో చేస్తున్నారో నాకు తెలియదు, కానీ రోజుకి 1 కోటి రూపాయలు, నెలకి 30 కోట్లు. మై గాడ్, చెప్తానండి, అసలు 1 కోటి రూపాయలు అంటే మామూలు విషయం కాదు గౌతమ్ రెడ్డి గారు. మీరు అన్నట్టుగా నేనే చెప్తున్నాను. ఒక మాట ఉమా గారికి స్వక్వారీలు ఉన్నాయో లేవో, వారికి ఆ వ్యాపారంతో సంబంధం ఉందో లేదో నాకు తెలియదు. నేనేమి క్లీన్ చిట్ ఇవ్వడం. ఒక మాట మీరే చెప్పండి. ఒక్క మాట నేను రుజువు చేస్తా. నేను కాదంటలే సార్, నేను కాదంటలే. ఆయనకి ఇసుక క్వారీ లేవని, సంబంధాలు లేవని నేను అనట్లేదు, ఎందుకంటే నాకు తెలియదు. ఉందని చెప్పలేను. ఒక మాట ఉందని చెప్పలేను, లేదని చెప్పలేను. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు అన్నిటికీ సంబంధాలు ఉన్నాయని నేను మొదటి నుంచి వాదిస్తూనే ఉన్నా ఈ విషయంలో. కానీ 1 కోటి రూపాయలు అనంటే ఒకవేళ అది కనుక నిజమైతే, మై గాడ్, అది ప్రభుత్వానికి ఈయన సంవత్సరానికి 700 కోట్లు అంటున్నారు, అక్కడ 360 కోట్లు అక్కడ ఒక్క మనిషికి వెళ్ళిపోతుంది ఒకవేళ అది నిజమైతే. ఒకటి. రెండోది, ఇదే కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇవాళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నవారు, గుంటూరు జిల్లాకు సంబంధించిన నిన్నటి వరకు మంత్రులుగా పనిచేసి మీ ప్రభుత్వంలో మీరు అన్నారు నాకు మేము ఉన్నామని, కలిసి వ్యాపారాలు చేసి మర్డర్లు చేసి, పేర్లు రావు ఇవాళ నిరూపించమంటే ఎవరు నిరూపించలేరు, మర్డర్లు చేసి లారీలతో తొక్కించి శవాలు గల్లంతు చేసి మర్మాంగాలు కోసేసి ఎన్ని మర్డర్లు చూసాం సార్. ఇదంతా ఇసుక కోసమే. సో దీనికి మీరు ఇన్ ద సెన్స్ మీ పార్టీలన్నీ బాధ్యత వహించాలి. ఎందుకు ప్రభుత్వం దీన్ని నియంత్రించలేకపోతుందనే ఆ ప్రశ్నకి మీరే ఒప్పుకున్నారు. నిన్నటిదాకా మేము ఉన్నాం, ఇప్పుడు మీరు చేస్తున్నారని. కాబట్టి ఇంకా నియంత్రించేది ఎవరు? నేను అన్నది నేను ఇంకోటి వెంకటకృష్ణ గారు, నేను దీనిలో ఒక చిన్న సజెషన్ ఇస్తానండి. చెప్పండి. మీరు చక్కటి ఇది పెట్టారు కాబట్టి నా సజెషన్ ఏంటంటే, ప్రతి రీచ్ దగ్గర ఎక్కడైతే రీచెస్ ఉన్నాయో ఆ రీచెస్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టి లింకప్ చేసి అధికార గణానికి సంబంధించిన దాంట్లో లింకప్ చేసి వెబ్సైట్ లో పెట్టమనండి. ఎన్ని లారీలు వెళ్తున్నాయి, ఎన్ని వే బిల్లులు కట్ అవుతున్నాయి, ఎంత జరుగుతుంది అనేటువంటి పెట్టండి. రెండోది, ఎవరైతే నేను ఇల్లు కట్టుకోదలుచుకున్నానో, నేను లారీ పెట్టుకుంటే సెస్ ద్వారానే మాత్రమే ఆ 300 రూపాయలు కట్టుకునే నా లారీలో ఇసుక నేను తీసుకెళ్లేటువంటి పద్ధతి కనుక తీసుకొస్తే అది ఇన్ని వేల రూపాయలకి రాదు. అది రాకపోవడానికి కారణం మా లారీ మాదే పెట్టాలి, మా వే బిల్ మాదే ఉండాలి, మేము ఎంతకైతే తోలుతామో అంతే తీసుకోవాలని అంటున్నారు. కాబట్టి ఇవాళ ఎంత గందరగోళం జరుగుతుందండి. అందుకని ఆ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే అర్థమవుతుంది. రెండోది,
ఇవాళ పక్క రాష్ట్రాల్లో బెంగళూరులో ఒక్క లారీ 50,000 రూపాయలు ఉందంటే ఆశ్చర్యం కలుగుతా ఉంది. 50 నుంచి 60,000 రూపాయలు. అందుకని మాఫియా ఏమవుతుంది? 25,000 హైదరాబాద్ కృష్ణానగర్ లో ఉంది. హైదరాబాద్ కృష్ణానగర్ లో 25,000 ఉంది ఒక లారీ. అవునండి, అవునండి. ఇప్పుడు కృష్ణా జిల్లాలోనే వందలాది లారీలు హైవే మీద పెట్టుంటాయండి. హైవే మీద పెట్టుండేటువంటి దానిలో వాటిపైన నియంత్రణ ఏమైనా ఉందా అని అంటే మీకు అర్థమవుతుంది. ఎన్ని లారీలు హైదరాబాద్కి వెళ్తున్నాయి, ఎంత ఆదాయం వస్తూ ఉంది, దాన్ని నడిపేటువంటి వాళ్ళు ఎవరు, ఎందుకని నియంత్రణ చేయట్లా? కళ్ళకు కనపడినట్లుగా ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు 8:45 9 నుంచి మొత్తం లైన్ ఉంటాయండి, వందలాది లారీలు ఉంటాయి. ఎందుకు నియంత్రణ చేయకపోవడానికి? గ్రామాల్లో ప్రశాంతత లేదు సార్. గ్రామాల ప్రశాంతతను కోల్పోయాయి. గ్రామాలు ప్రశాంతతను కోల్పోయాయి. రోడ్లుగా లేవు, గుంతలు గుంతలుగా మారిపోయి ఈ లారీల రణగొణ ధ్వనులతో ప్రజలకు నిద్ర లేకుండా పోయింది. గ్రామాలు ఏనాడో గ్రామాలు ఎప్పుడో చిన్నాభిన్నమైపోయింది జీవితాలు అక్కడ చాలా జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. ఒక్క నిమిషం గౌతమ్ రెడ్డి గారు, ఒక్క నిమిషం దయచేసి. ఇక్కడ వీరాంజనేయులు గారు, ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఆదాయాన్ని పెంచుకోవడం అనే దాన్ని కంట్రోల్ చేసి నియంత్రించి చేస్తే ఆదాయం పెరుగుతుంది. ఆయన అన్నట్టు ఒకటి వాస్తవం, రేటు పెంచి ఆదాయాన్ని పెంచుకునే మార్గం చేశారు మీరు. ఆ పెంచిన రేటుకు అనుగుణంగా ఎలా సంపాదించుకోవాలనే ఆలోచనలు పడ్డారు వాళ్ళు. ఇది ఒక కీలకమైన పాయింట్. రెండో పాయింట్, ఇస్తున్న పర్మిట్లన్నీ, వస్తున్న లారీలన్నీ, మీరు ఇస్తున్న పర్మిట్లన్నీ, అక్కడ నిండుతున్న లారీలన్నీ, అసలు రోడ్ల మీద చెక్ పోస్టుల దగ్గర చెకింగ్ ఉందా? నైట్ నాకు తెలిసినంత వరకు చెక్ పోస్ట్ దగ్గర ఆ నాకాబందీ దగ్గర ఇట్లా లేచి ఉంటుంది, దించే పరిస్థితి లేదు. దించితే అక్కడున్న వాచ్మెన్, ఆ చెక్ పోస్ట్ దగ్గర ఉండే వాచ్మెన్ కూడా లేపేస్తారు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. మీకు తెలుసు మీ హైవేలో చెక్ పోస్టులు ఎలా పనిచేస్తున్నాయో, నాకు తెలుసు, నేను చూసిన రోడ్లలో చెక్ పోస్ట్ ఎలా ఉన్నాయో నేను చూస్తున్నా. ఇంత గాలి కొదిలేసి ప్రభుత్వం ఎందుకు ఊరుకుందో అర్థం కావట్లే. రాత్రి డ్వాక్రా మహిళలు తీసుకెళ్తున్నారండి ఇసుక లారీల్ని రాత్రి పూట. ఒక్క విషయం వెంకటకృష్ణ గారు, మీరు ఏదైతే ఈవేళ ఈ చర్చలో పెట్టినటువంటి ఈ ఇసుక మీద గురించి ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం, నిన్ననే మా ముఖ్యమంత్రి గారు TDLP సమావేశం పెట్టి, ఆ సమావేశంలో నాకు కూడా కొంత ఇబ్బందికరమైన రిపోర్ట్లు వస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తే సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా మనం చేయగలం, మీ అభిప్రాయాలు మీరు చెప్పండి అని చెప్పి సీనియర్ శాసనసభ్యులు కానీ, అట్లనే ఎవరైతే ఇసుక రీచ్ల పక్కమట ఉన్న ఆ నియోజకవర్గ శాసనసభ్యులు కానీ, వాళ్ళందరూ సలహాలు తీసుకున్నప్పుడు కూడా కొన్ని సూచనలు మరి కొంతమంది పెద్దలు కానీ, శాసనసభ్యులు కానీ, ఎంపీలు కానీ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ఒకటేంటంటే, డిమాండ్కి తగ్గ సప్లై మనం ఇవ్వలేకపోతున్నామండి. సప్లై కనుక మనం పెంచితే దానికి డిమాండ్ ఆటోమేటిక్గా దానికి తగ్గుతుంది, కేవలం దానివల్ల ఇలా అవుతుంది. అలాగే మీరు ఏదైతే గౌతమ్ రెడ్డి గారు చెప్పింది ఏదైతే అన్నారో, చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యక్రమం డ్వాక్రా మహిళలకు అప్పచెప్పిన మొదటి రోజున చెప్పారండి, నేనంతా కూడా సీసీ కెమెరాలు పెట్టిస్తాను, ప్రతి లారీకి కూడా జియో ట్యాగింగ్ పెట్టిస్తాము. ఎందుకంటే ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా అనుకున్నదే తడుగా అయ్యే కార్యక్రమాలు కాదు. కాబట్టి ఈ ఇసుక విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మటుకి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఈ విషయం తీసుకుని ఈ యొక్క ఇసుకని సామాన్య ప్రజలకి ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉండే విధంగా కావాల్సిన చర్యల కోసం అవసరమైతే మీరు 4 కమిటీగా ఏర్పడండి, మీ సలహాలు మాకు ఇవ్వండి, నేను కూడా దానికి తగ్గట్టుగా అవసరమైతే చట్టాన్ని మార్చైనా సరే, ఏదైతే గౌతమ్ రెడ్డి గారు కానీ మరి పెద్దలు గారు చెప్పినట్లు సీసీ కెమెరాలు కానీ, లారీలకు మరి వచ్చే జియో ట్యాగింగ్ కూడా చేసి ఎంత వెళుతుంది ఈ రీచ్ నుంచి అనేది కూడా మనం కరెక్ట్గా మనం తీసుకుని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మనం వేణుగోపాలాచారి గారు ఇక్కడ సరే ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాకుండా రాజకీయ నాయకుల పేర్లు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నాం. ఇసుక క్వారీలకు సంబంధించి, ఇసుక దందాకు సంబంధించి దానికి మనమే ఒక పేరు పెట్టాం, ఇసుక మాఫియా అని. ఇసుక మాఫియాలో ఎవరెవరు ఉన్నారని మనమే పేర్లు మాట్లాడుతున్నాం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పేరుతో సహా మాట్లాడేస్తున్నాం. సో ఇలాంటి పవర్ఫుల్ వ్యక్తులు, ఇలాంటి అధికార బలం ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు ఆ ఇసుక మాఫియాలో ఇన్వాల్వ్ అయ్యి వారే సూత్రధారులై నడిపిస్తున్నప్పుడు దాన్ని ఎలా అరికట్టగలరు? ఒకటి. రెండోది, తెలంగాణకు సంబంధించినంత వరకు కూడా కొంతమంది నాయకుల పేర్లు బాహాటంగానే వినబడుతున్నాయి. అది అధికార పార్టీ నుంచి వినబడుతున్నాయి, కొంతమంది కాంగ్రెస్ నుంచి కూడా వినబడుతున్నాయి. సో ఈ పరిస్థితుల్లో కేసీఆర్ గారికి ఉన్న కమిట్మెంట్ని, ఇసుకను ఎలాగైతే వీరు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తున్నారో, కేసీఆర్ గారికి ఉన్న కమిట్మెంట్ కూడా నేను కాదంట్ల. కానీ ఎందుకు అది నియంత్రణ జరగడంలా? డైరెక్ట్ బాజాప్తా కొంతమంది మంత్రులే ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది ఓపెన్గా కనబడుతుంది. అక్కడ వాస్తవం. అడిగిన వాడిని బెదిరిస్తున్నారు, అడిగిన వాడిని కొడుతున్నారు, అడిగిన వాడిని తిడుతున్నారు. ఇది కనుక ప్రభుత్వం నియంత్రించకపోతే అదొక చెడ్డ పేరు. ఇసుక అనేది ఇవాళ ఒక దాని బ్లడ్ స్పోర్ట్ లాగా తయారైంది. వేణుగోపాలాచారి గారు
కరెక్టే వెంకటకృష్ణ గారు. ఎందుకంటే హెచ్ఎంటీవీ ఇప్పుడు ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయాలు కానీ లేకుంటే ఒక పబ్లిక్ ఈరోజు ప్రయాణాల్లో ఎదుర్కొన్న సమస్యలు, అదేవిధంగా ఈరోజు ఇసుక అవసరాన్ని మించి ఈరోజు మాఫియా ద్వారా మరి వివిధ రాజకీయ పార్టీ నాయకులు దాంట్లో ఇన్వాల్వ్ కావడం, ఇవన్నీ కూడా 100% మీడియాలో వస్తున్నాయి. తర్వాత అక్కడక్కడ కూడా అన్ని పార్టీల్లో నాయకులు వస్తున్నారు. కనుక ఖచ్చితంగా ఇది ఖండించదగ్గ, ఏ పార్టీ వాళ్ళు చేసినా ఎవరు చేసినా మాఫియా అనేది ఈరోజు ఏదైతే మనం ఈరోజు మరి ఇతర కుటుంబాలను అరికట్టడానికి ఏదైతే ప్రత్యామ్నాయం అనుకుంటున్నామో అదేవిధంగా ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. దీని గురించి ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మరి మేము కూడా మా స్థాయిలో మాట్లాడతాం. నేను ఏంటంటే అక్కడ ఉన్న టీడీపీ బీజేపీ నాయకులందరూ కూడా కోరేది ఏంటంటే ఓకే అందరు ఇంక్లూడింగ్ గవర్నమెంట్ లీడర్ నేను కోరుతాము, 23 తారీఖు నుంచి సెషన్స్ వస్తాయి కనుక ఇది ఒక ఇష్యూ మీద చేసేసుకుంటే ఆటోమేటిక్ అన్ని పార్టీల దృష్టికి వస్తుంది కనుక ఇక్కడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఇష్యూను కంప్లీట్ చేయాలి. ఎందుకంటే దీంట్లో ఉక్కుపాదం ఖచ్చితంగా మోపాలి ఇసుక. ఎందుకంటే వీడీసీ పేరు మీద మీరు అన్నట్టు గ్రామస్తు ఇన్వాల్వ్ లేకుండా గ్రామస్తులు కొందరిని చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు చాలా గ్రామాల్లో. తర్వాత మాది దీని ఆటోమేటిక్గా రేట్ ఎక్కువ అవడము, తర్వాత 1 కిలోమీటర్ ఇంత రీచ్ ఉంటే దాన్ని పెంచడము అవన్నీ కూడా జరుగుతున్నాయి కనుక ఖచ్చితంగా ఇది ఖండించాలి. ఇది ప్రభుత్వ దృష్టికి నేను కూడా తీసుకొస్తాను. మన రిక్వెస్ట్ ఏంటంటే 23 తారీఖు నుంచి జరిగే అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా అన్ని పార్టీలు ఒక్క నిమిషం అండి, మీరు ఇసుక పైన ఉక్కుపాదం మోపాలంటున్నారు. ఎవరు మోపాలి సార్? ప్రభుత్వం మోపాలి. విన్నారా సార్? బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్తున్న ప్రభుత్వ నేతలు ఎవరైతే ఉన్నారో బంగారు తెలంగాణ కాదు సార్, మా పాలమూరు ఎడారి తెలంగాణ అవుతుంది. అసలే మాది ఇంకోటి వెంకటకృష్ణ ఒక్క నిమిషం ఒకటి వినండి సార్. అక్కడెక్కడో కర్నూలులో బేలం గూలాలు ఉన్నాయి. మీరు ఒకసారి మీ టీంతో రండి. మా జిల్లాలో మామనాడు జిల్లాలో జాతీయ రహదారి వెంబడి కానీ కృష్ణా నదీ తీరం వెంబడి కానీ బేలం గూలాలు అనేవి కనిపిస్తాయి సార్. అక్కడ ఎందుకు సార్ ఒక అతన్ని వడ్డెమానికి సంబంధించిన దయ్యం సాయాన్న అతని వ్యక్తిని ఇసుక మాఫియా రాత్రిపూట 2-3 గంటలకు మొత్తం గుంతలు దోగి అడ్డుకుంటే ఆయన డైరెక్ట్ దాంట్లో దొబ్బేసి చంపేశారు సార్. ఎంతమందిని ఇంకెందుకు ఎంఆర్ఓ తహసీల్దార్ ఒక ఆమె ఆల్రెడీ పేపర్లో రిపోర్ట్ అయింది. బాల్నాడు తహసీల్దార్ సుశీల అనే ఆమెను డైరెక్ట్ వెహికల్స్ పెట్టించేసి బెదిరించారు. మక్తలు దయాకర్ రెడ్డి గారికి తెలుసు అనుకుంటాను, అప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు అనుకుంటాను. ఆయన రవికుమార్ అనే వ్యక్తిపై వెహికల్ పెట్రోల్ పోసి అడ్డు పెట్టారు సార్. తర్వాత బాల్నగర్, తర్వాత బాల్నాడు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరిని చూడండి సార్, ఆర్ఐలని ఎంతెంత దారుణం అంటే మా జిల్లాలో అయితే ఎమ్మెల్యేలు పోయి డబ్బుకో భయానికో లొంగిపోవాలి, లేదంటే భౌతిక దాడులు, హత్యలు. ఎంత ఘోరం అంటే సాక్షాత్తు మా జిల్లాలోనే ఎమ్మెల్యేలే రంగంలోకి దిగి మంత్రే రంగంలోకి దిగి అంతెందుకు సార్? ఇప్పుడు వేణుగోపాలాచారి గారు చెప్తున్నారు మేము చేస్తున్నామని. ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లేవండి మా జిల్లాలో మంత్రి గారు చేసేది? ఇంకొకటిసారి చెప్తున్నాను, ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలు అందరూ కుమ్ముక్కైపోయారు. ఏ పార్టీ అని లేదండి, ప్రతి ఒక్కరితో కుమ్ముక్కైపోయి చేస్తున్నారు. కోట్లాది రూపాయలు ఒక రాష్ట్ర మంత్రివర్గంలో కీలక వ్యక్తిగా కొనసాగుతున్న ఒక నేత స్వయంగా ఇప్పుడు మీరు అన్నారు ఒక అతను గౌతమ్ రెడ్డి గారు ఏదో ₹1 అన్నాడు. మా రిపోర్ట్స్ ప్రకారం సార్ ఆదిలాబాద్ కోటి కాదు సార్, నేను చెప్పబోయేది తినండి. ఆదిలాబాద్ జైపూర్ దగ్గర ఒకటి ఉంది. గోదావరి నదీ తీరంలో 1000 ట్రాక్టర్లు 1000 టిప్పర్లతో రోజు కొడుతున్నారు. నిజామాబాద్ మా రిపోర్ట్లో మేము వాయిస్ ఆఫ్ ద పీపుల్ అనే సంస్థ నేను సెక్రటరీ అండి, మేము ఇదంతా దీని మీద సర్వే చేస్తున్నాము. ఇదంతా సర్వే చేయడం వల్ల ఏం తెలిసిందంటే ఒక్క రాష్ట్ర మంత్రి, ఆ మంత్రి చెప్పట్లేదు సార్, రాష్ట్ర మంత్రివర్గంలో కీలక భూమిక పోషిస్తున్న అత్యంత కీలకమైన వ్యక్తి రోజుకు సార్ అన్నారు ₹1 అని, ఆయనకు మా లెక్కల ప్రకారం రోజుకు ₹2.5 కోట్ల అందుతుంది ఓన్లీ బికాస్ ఆఫ్ ఇసుక మాఫియా. వాస్తవం సార్, ఇది వాస్తవం, నేను గాలి మాటలు చెప్పట్లేదు. నా దగ్గర ఉన్న రిపోర్ట్ చెప్తున్నాను, మా సొసైటీ పనిచేస్తున్న విధానంతో చెప్తున్నాను. ఎంత ఘోరం సార్. మా జిల్లాలే సింపుల్ చెప్తున్నాను, మా జిల్లాలకు సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళ మనస్సాక్షిగా చెప్పమనండి, రోజు 100 లారీలు 200-400. ఇంకొకటి అండి, మేము చెప్తున్నాము కేఈ కృష్ణమూర్తి గారు ఇన్వాల్వ్ అయ్యని చెప్పిచ్చేసి మేము బాబు గారికి చెప్పాము, కేసీఆర్ గారు కూడా చెప్పాము. మా దగ్గర అలంపూర్కి వెళ్ళి వచ్చే లారీలు కొందరు ఏం చెప్తున్నారంటే కర్నూలుకి వెళ్ళి వస్తున్నాయండి, ఇది వే బిల్స్ ఉన్నాయని చెప్తున్నారు పోలీస్ వాళ్ళు. అంతెందుకంటే మేము హైకోర్టులో వేసిన తర్వాత మొన్న నేను లైవ్ పోయాను, సంపత్ గారికి తెలుసు ఎమ్మెల్యే గారికి, నేను లైవ్ పోయాను. సాక్షాత్ మా ఎస్పీ గారికి చెప్పాను నేను, సార్ కనిమేట విలేజ్ కొత్తకోట మండల్ కనిమేట విలేజ్ సార్ ఒక్క నిమిషం కొత్తకోట మండల్ కనిమేట చెప్తున్నాను, ప్లేస్ కూడా చెప్తున్నాను, ఎస్పీ గారికి తెలుసు. మీరు కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి. కొత్తకోట మండల్ కనిమేట విలేజ్
శ్రీ అమృత డాబా వెనకాల ఇసుక డంప్ వేసేసి లారీలతో లోడ్ చేస్తుంటే ఐఎమ్ ద లైవ్ నేను లైవ్ వెళ్ళానండి. నేను వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకొని వచ్చాను, కావాలంటే మీకు చూపిస్తాను. నేను ఎస్పీకి చెప్తే ఎస్పీ గారు ఐజీ గారితో మీటింగ్లో ఉన్నా అంటాడు. కన్సర్న్ ఎస్ఐకి చెప్తే ఎస్ఐ ఏం చేస్తాడు, నాకు ఫోన్ చేసి ఏం చెప్తాడంటే లేదండి అక్కడ లారీలే లేవు, ఏం డంపే కావట్లేదండి, నేను మొత్తం చేంజ్ చేశాను అంటాడు. తర్వాత వేణుగోపాలాచారి గారు మీ దగ్గరికి వస్తున్నారు. వేణుగోపాలాచారి గారు, గౌతమ్ రెడ్డి గారు, వీరాంజనేయులు గారు, దయాకర్ రెడ్డి గారు, సంపత్ కుమార్ గారు, నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఏం జరుగుతుంది? ₹1,00,00,000 కోటిన్నర 2.5 కోట్లు అండి. 2.5 కోట్లు టర్నోవర్ కావచ్చు, మీరు అన్నారు కానీ టర్నోవర్ కావచ్చు. దయాకర్ రెడ్డి గారు కన్ఫర్మ్, నేను అనుకుంటున్నారు ₹2.5 కోట్ల విలువైన ఇసుక కావచ్చు నేను అనుకుంటున్నాను. కాదు ఇన్కమ్ అని దయాకర్ రెడ్డి గారు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. నేను అసలు వెంకటకృష్ణ గారు నేను లైవ్ లో ఉండడానికి కారణం అదే. మీరు గతంలో కూడా ఒకసారి అడిగితే నేను నిరూపిస్తానని చెప్పి ఇంకోసారి పెడదామన్నారు. అందుకనే నేను ఎక్స్టెండ్ అయ్యి కూర్చుని ఉన్నాను కావాలని. మీ దగ్గర ప్లేడర్ గారు ప్రవీణ్ గారు మాట్లాడేటువంటి దానిలో ఆధారం నేను ఆ రోజు చెప్పా, నేను రుజువు చేస్తా, ఈ జిల్లా గురించి మాత్రం చెప్పగలుగుతానని కూడా చెప్పా, కృష్ణా జిల్లా గురించి అంత ధైర్యంగా కూడా వాళ్ళని చెప్పగలను. ఎందుకు ఏంటంటే వీడియోసే ఉన్నాయి. వీడియోస్ ఒక్క నిమిషం సార్, ఒక చిన్న టైం ఇస్తా, ఒక్కటే నిమిషం సార్, ఒక్క నిమిషం ఆగండి. నేను ఇందాక చెప్పిన ఆరోపణలో వాస్తవం ఉంది, ఎవిడెన్స్ తో సహా చూపిస్తున్నాను. ఇది నేను కన్మెట దగ్గర తీసిన వీడియో సార్, లైవ్. అయితే ఇక్కడ లారీ ఉంది డంపు చేస్తుందని చెప్పేస్తే ఇక్కడ కన్సర్న్ ఎస్ఐ చెప్తాడు సార్, అసలు మీరు చూడండి సార్, కన్సర్న్ ఎస్ఐ చెప్తాడు ఏమనంటే అసలు అక్కడ డంపే లేదు, లారీ లేదని. చూడండి లారీలు ఎలా పోతున్నాయో, లారీలు డంప్ చేస్తున్నాయి. ఎస్పీ గారు చెప్పేస్తే ఎస్పీ గారు ఆయన కొత్తకోట ఎస్ఐకి చెప్తాడు కృష్ణయ్య అని. ఏమంటే ప్రవీణ్ గారు మిమ్మల్ని అరెస్ట్ చేయలేదా? నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్? హైకోర్టు చెప్పిందండి ఏకంగా లేపేయడమే, అరెస్టులు ఉండవు. చూడండి లారీ కనిపిస్తుంది, చూడండి సార్, లారీ కనిపిస్తుంది డంప్ చేస్తుంది. లారీ ఉంది అక్కడ. అడ్డుకుంటే ఏమైంది తెలుసండి, మా మీద ఎదురు కేసు పెట్టారండి సార్, మా మీద ఎదురు కేసు పెట్టడం జరిగింది. చూడండి బాట, లారీలకు సంబంధించిన బాట ఎలా అవుతుంది అక్కడ. నిజమే, ఓకే 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 రైట్. కానీ ఏం జరుగుతుందండి, రోజుకి ₹1,00,00,000, రోజుకు 2.5 కోట్లు. ఇది ఆరోపణ అయినా కూడా వినడానికి భయం వేస్తుంది నిజంగా. ఇంత పరితెగింపు దయాకర్ రెడ్డి గారు, మీరు దాన్ని ఎన్ఆర్ చేస్తున్నారు 2.5 కోట్లు ఉంటుంది అని. డెఫినెట్గా నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే మాట చెప్పినా, ఈరోజు చెప్పినా, ఏ రాజకీయ నాయకుడు పెట్టుకున్న జేబు పెన్ను, కాళ్ళకు పెట్టుకున్న అద్దాలు కాదా? వెంకటకృష్ణ గారు టీవీ5లో మీ ముందే చర్చ జరిగింది, గుర్తుకు తెచ్చుకోండి. ఆ రోజు మీరే వరంగల్ విషయంలో బాధపడ్డారు. ఇవాళ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నా, ఈ ఇసుక డంపింగ్ కానీ మాఫియా కానీ పేటరేగిపోవడానికి కారకులు ఎవరు, నాంది ఎవరు పలికినారు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా వివిధ పార్టీల నుంచి ఉన్నాం. లైవ్లో వేణుగోపాలాచారి గారు కూడా ఉన్నారు. 10 సంవత్సరాలు అంటే 11 సంవత్సరాల క్రితం 2004కు పూర్వము ఈ రకమైనటువంటి ఇసుక మాఫియా ఉండడం కానీ పేటరేగిపోవడం కానీ ఇటువంటి దందాలు కానీ జరిగినాయా అని నేను అడుగుతా ఉన్నా. ఈ 10 సంవత్సరాలు ఈ 11వ సంవత్సరంలో పెరుగుతూ వస్తున్న దానికి కారకులు ఎవరు, పాలకులు ఎవరు? అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. తెలుగుదేశం దానికి మినహాయింపు కాదు, అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది. కొంత తక్కువ ఉండిండొచ్చు, కానీ 2004కు పూర్వం లేనటువంటిది 2004 తర్వాత ఎవరు ఈ సంస్కృతిని పెంచి పోషిస్తూ వచ్చి వారసత్వంగా ఇవాళ పెట్టి అది లేకపోతే బతకలేమనే స్థితికి ప్రజాప్రతినిధులను కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులను కానీ తెచ్చినటువంటి వాళ్ళు ఎవరు మొట్టమొదటి చెప్పండి నాకు. 10 సంవత్సరాల కంటే మొదలు లేదా ఉందా? వేణుగోపాలాచారి గారిని చెప్పమనండి, సంపద్ ఆ రోజు అడ్వకేట్ చెప్పమనండి, ఇంకా లైవ్లో ఎంతమంది ఉన్నారు కదా ఇది రాజకీయ పార్టీలలో చెప్పమనండి. 2004కు పూర్వం లేనిది ఆ తర్వాత ఎందుకు వచ్చింది? 217 లారీలు రోడ్డు మీద నేను నా భార్య రివాల్వర్ పెట్టి ఆపితే కలెక్టర్, ఎస్పీ అందరూ ఊరుకొచ్చేటువంటి పరిస్థితుల్లో ఎన్ని ఫోన్లు హైదరాబాద్ నుంచి వచ్చాయి ఆ రోజు పేషీల నుంచి, చివరికి 17 మీద కేసు చేసి మిగిలినవన్నీ లోడ్ ఎక్కువ తక్కువ ఉన్నాయని చేసి పంపించారు. దాఖలాలు 2 ఎమ్మెల్యేలకు 200 లారీలు వదిలిపెట్టినట్టు దాఖలాలు ఉన్నాయి. నేను నడి రోడ్డు 10 లారీలు ఆపి ఎస్ఐ గారిని పిలిపిస్తే, నువ్వు ఇవాళ ఎస్ఐని పిలిపిస్తావు, రోజు 200 కిలోమీటర్లు తిరుగుతావు, నీవు చేరుతావా అన్నాడు. నీ తాతకి చెప్పుకో చేరే దమ్ము నాకుంది కాబట్టి ఆపినానని చెప్పిన. ఇసుక మాఫియా రోడ్డు మీదే ప్రెస్లో వచ్చింది, కేసు పెట్టేసి ఇప్పటికి ఆ కేసు చంపేస్తామని బెదిరించి. నేను అదే ఈ సంస్కృతి పెరిగింది అప్పుడు, దానికి నాంది పలికిద్దాం రండి బయటికి.
ఇలా గౌతమ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడు, వీణన్న మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడుతున్నా. ఈ సంస్కృతి ఎక్కడి నుంచి పెరిగింది, పెరుగుతూ వచ్చిందని అరికట్ట లేకుండా ఇలా దాంతోనే జీవనాధారం చేసే పరిస్థితికి ఎవరు తెచ్చారో దీనికి కారకులు ఎవరు? ఇలా అందుకే కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంది అని నేను ఎందుకన్నానంటే, ఒక మాటతో నా గ్రామంలో, సొంత గ్రామంలో క్షణాల మీద ఆగిపోతే అదే మాట ఆయనకి ఈరోజు తెలియదా? ఎందుకు ఆపలేకపోతున్నారు? దీని వెనక ఏముంది? ఈ రాష్ట్రం గురించి అంటాం, ఈ రాష్ట్రం గురించి అంటాం. ఇసుక విలువ వారి దృష్టికి తీసుకుపోయే వాళ్ళు లేకనా, లేక డైరెక్ట్ ఇన్వాల్వ్ కానందువల్ల వారు కూడా చేతులు కట్టేసినట్లు అయిపోయి ఉన్నారా? మనం ఇసుక విలువని రూపాయలతో మాట్లాడుతున్నాం కానీ దాని విలువ చాలా గొప్పది. ఎందుకంటే ఇసుకలో నీళ్లు పోసి కింద నుంచి పట్టుకుని తాగుతారు, అంత ఫిల్టర్ చేసి అంత గొప్ప ఇది ఉంది. ఇంకోటి చేద్దాం, మా అడ్డాకుల్లో ఫిల్టర్ బెడ్స్ లో పెట్టేసి ఇసుకను వాటర్తో సహా తీసుకొచ్చేసి పంపుతో లాగి రోడ్డు మీద లారీలకు నింపారు. స్వయంగా వీడియోలు ఇచ్చాం, ఫోటోలు ఇచ్చాం, ఏది జరగల. ఒకరి కారణంగా ఒకటే అడుగుతున్నా, ఇన్ని వేల కోట్లు మీరు ప్రాజెక్టుల కోసం పెట్టేటువంటి పరిస్థితి. ఒకవైపు ముఖ్యమంత్రి గారు వేల లక్షల కొద్ది వృక్షాలు నాటితే కానీ పర్యావరణం సమతుల్యం కాదంటున్న పరిస్థితుల్లో అక్కడ ఎంపీగా ఉండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అదృష్టానికి నోచుకున్న వ్యక్తి ఇలా ఎందుకు ఆపలేకపోతున్నా? ఆయన చేతులు ఎవరు కట్టేశారో బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు జరుగుతా ఉంది? ఇన్ని వేల కోట్లు పెడితే ప్రాజెక్టులో నీళ్ళు వస్తాయా? రేపు ఇసుక లేకపోతే భూగర్భ జలాలు పెరుగుతాయా? సంపత్ కుమార్ గారు, ప్రాంతాలే ఎడార్లు కాదు, ఒక రకం చెప్పాలంటే నో మ్యాన్ ల్యాండ్స్ ఉంటాయి కదా, అలా అయిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇసుక లేకపోతే నీరు నిల్వ ఉండదు, భూగర్భ జలాలు పడిపోతాయి. ఇసుక అనేది చాలా వాల్యుబుల్. అలాంటిది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే వాగుల్లాగా లేవు, ఇప్పుడు పెద్ద పెద్ద లోయల్లాగా అయిపోయినాయి, తవ్వేస్తున్నారు పొక్కలేళ్ళు పెట్టి. ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆ మధ్య చెరువులో 3 పిల్లల పని సరిపోతే ఏంటి కారణం అని ఆరాధిస్తే అక్కడ కొద్ది రోజుల ముందు వరకు మామూలుగానే ఉండేది, పొక్కలేళ్ళు పెట్టి పెద్ద తవ్వేసి ఇసుక తవ్వేస్తే అది జనానికి తెలియక అక్కడ నీళ్లు ఉంటే అది మామూలుగా దిగారు, పెద్ద బావిలాగా అయిపోయింది అది. అంటే అట్లా తవ్వేస్తున్నారు. దీనికి ఎవరు అడ్డుకోలేరా? మీలాంటి వాళ్ళు కూడా ఏం చేయలేరా? అంటే అఫ్కోర్స్ దయాకర్ రెడ్డి గారు లాంటి వారు భయపడ్డారంటే మీకు మీద కూడా ప్రెషర్స్ ఉంటాయి. భయపడ్డారు సార్, భయపెట్టడం భయపడడం అంటే భయపెట్టడం లాగేయడం కూడా జరిగింది. ఆ రకమైన ప్రెషర్స్, ఆ రకమైన వార్నింగ్స్, ఆ రకమైన హెచ్చరికలు ఉంటాయి. అధికారులు డబ్బులకు లొంగే వాళ్ళు ఉంటారు, భయపడి లొంగే వాళ్ళు కూడా ఉంటారు, అట్లాగే రాజకీయ నాయకులు కూడా రకరకాలుగా ఉంటారు. సో దీనికి ముగింపు ఎక్కడ? 100% వాస్తవం ఉంది. మీరు ఆ ఇసుక దిబ్బలు పోయి గుంతలు అయినాయి అంటున్నారు చూడండి, దానికండి బ్యాక్గ్రౌండ్ చెప్తాను నేను. ప్రవీణ్ కూడా తెలిసి ఉండాలి, అంత స్టడీ చేసిన కనుక. ఈ ఇసుక తీయకపోతే రేపు నీళ్ళు వస్తే ఈ ఊర్లు సబ్మర్జ్ అవుతాయి కనుక వెంటనే ఈ ఇసుక తీయాలి అనేటువంటి జీవో తెస్తారు. ఇది పోయి అక్కడ మేట పెడుతుంది. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా కదా, రోజు ఫేస్ చేసేది. ప్రైవేట్ లాంటి ఎంతో మంది నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఎవ్రీ డే. నేను చెప్తున్నా, పోలీసులు ఎంఆర్ఓలు అయితే వాళ్ళ ప్రజల పనులు కాకుండా మొత్తం ఇసుక మీద పడే పరిస్థితి. వాళ్ళంతా ప్రజాప్రతినిధులు ఇండ్ల ముందే కాపు కాస్తున్నారు, వాళ్ళు డ్యూటీ చేయట్లేదు. ఇంకోటి సార్, మా దగ్గర నేషనల్ హైవే దగ్గర ఎంఆర్ఓ, పోలీసు, కన్సర్న్ ఎవరైతే అధికారులు ఉన్నారో ఇసుక మాఫియానే పోస్టింగ్ ఇస్తుంది సార్. ఇసుక మాఫియానే పోస్టింగ్ ఇస్తే వాడు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ కోసం ఎలాగైతే ఇది అవుతుందో దానికి డిమాండ్ లేదు, దానికి డిమాండ్ కూడా లేదు సార్. మీరు అడిగారు గత సంవత్సరంన్నర క్రితం నాకు ఒక కిర్జీ దొరికిందండి. ఏంటది కిర్జీ అంటే ఎవరికి ఎంత ఇచ్చారు మామూలు దొరికింది, మీకు పంపిస్తాను. జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నావో ఒకసారి చూడండి, మీరు చూడండి, నేను పంపిస్తాను. పంపించండి, చూసేది ఏముంది, వేసేయడమే. చెప్పండి. అయితే దానికి గవర్నమెంట్లో పేరు వేసి ఇది మినరల్ డెవలప్మెంట్ టీఎస్ఎండిసి, ఇప్పుడు టీఎస్ఎండిసి, తర్వాత రెవెన్యూ రిపోర్టు వాళ్ళు రావడము, పంచనామా చేయడం, ఆ ఫైల్ కూడా నా దగ్గర. ఇప్పుడు పెద్ద ఇష్యూ రేలంపాడని జరుగుతుంది. 3.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తీయాలంట. 3.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తీయాలి. తీయకపోతే చుట్టుపక్కల ఉన్న ఊర్లు మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉంది కనుక ఇది తీయాలి మహాప్రభు. ఎందుకు ఇన్నాళ్ళు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే రిపోర్టర్ నీరు లేక నదుల్లో నీళ్ళకి ఏడుస్తుంది. రిపోర్ట్ నేను చెప్తాను, రిపోర్టర్లు తెచ్చిండ్రు, రిపోర్టర్లు తెచ్చి దానికి ప్రయత్నం స్టార్ట్ అయింది. ఎవరు తెచ్చిర్రు? ఈరోజు ప్రవీణ్ గారు నిజాయితీగా ఒక కాజ్ మీద ఇష్యూ మీద పోయినారు కదా, వారు ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నారు. వారు ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా ఎన్నో పేర్లు చెప్పినారు. ఏం చెప్తున్నా చెప్పిండు కదా, చెప్పిన దాంట్లో ఆ రోజు చెప్పిండు, ఈ రోజు చెప్తాడు, రేపు కూడా చెప్తాడు.
కానీ డిలీషన్స్ ఎడిషన్స్ అవి మాత్రమే బయటకు వస్తున్నాయి. Okay. అంటే ఏమిటి దాంట్లో అర్థము? సేమ్ జీవో తెచ్చిన తర్వాత జీవో కూడా ఎట్లా వస్తుంది అంటే అధికారం అనేది అండదండ అనేది ఉంటే తప్ప ఇటువంటివి జరగవు. ఈరోజు టీవీలో డైరెక్ట్గా చెప్తున్నారు, రిటర్న్లో ఎస్పీ గారికి ఇచ్చినారు, కోర్టుకు సబ్మిట్ చేసినారు. కానీ మన మీడియాలో చూస్తే మాత్రము మాలాంటి పేర్లు లేకపోతే ఎవరో వచ్చినాయి తప్ప యాక్చువల్ పేర్లు రాలేదు. అయితే తేవడం ఎట్లా తెచ్చారు? గవర్నమెంట్ ఇది లేకుండానే ఆ జీవో వస్తుందా? జిల్లా మంత్రి లేకుండా లేకపోతే ఆ కన్సర్న్ మినిస్టర్ లేకుండానే జీవో వస్తుందా? జీవో వస్తే మహాప్రభు ఇంత దారుణమా? పూర్తిగా అది ఏమైపోతుంది అంటే న్యాచురల్ మీరు అన్నట్లు నేను ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా న్యాచురల్గా ఫస్ట్ దృష్టి నా మీదకే పోతుంది. ఇన్ని జరుగుతున్నటువంటి విషయంలో మరి మీ బాధ్యత ఎంత ఉందని ఆ పేర్లు బయట పెట్టాలనే బాధ్యత మీ మీద. ఎస్, నేను గతంలో పెట్టిన ఇట్ ఇస్ ఆన్ రికార్డ్. చూడండి కావాలి 100% ఎక్కడికి సార్ ఇదే ఆన్ రికార్డు. మీరు యూ గో త్రూ ద రికార్డు. మా దగ్గర జల్లాపురం అని చెక్ పోస్ట్ ఉంటుంది. ఇది ఆర్టీఏ చెక్ పోస్ట్. మీరు అన్నట్లు అది ఏంది నాకా బందే అది ఉండనే ఉండదు. నాకా అంటారు తీసేశారు దాని పేరు చెక్ పోస్ట్ ఉండదు పోతుంది. అయితే ఒక రోజు నైట్ మొత్తం నేను అన్ని ప్రోగ్రామ్ చేసుకొని పోతా ఉంటే లారీలు కనబడి ఏమిటి ఎందుకు ఎలా అని అడిగితే నేను అదే ఆర్టీఓలో ఒకరు సస్పెండ్ చేయించిన ఒకరు ట్రాన్స్ఫర్ చేయించిన. ఆర్టీఓ మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఏం చేయాలి రాత్రి 10 గంటలకు చేసి నెక్స్ట్ డే పొద్దున మహబూబ్నగర్ నైట్ ఆల్ చేసి ఎస్పీ దగ్గరకు పోయినా. ఎస్పీ దగ్గర కూడా కంప్లైంట్ చేసిన. అండ్ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ ఈవెన్ దయాకర్ రెడ్డి సార్ ఆల్సో బిలీవ్ మేము డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఎస్పీ వచ్చిన తర్వాత కంట్రోల్లోకి వచ్చింది. ఇంకా కంట్రోల్లోకి రావాల్సినటువంటి అవసరం చెప్పిన ప్రవీణ్ గారు మెయిన్ చర్చ జరుగుతలేదు. మంత్రి గారు ఉన్నారని డైరెక్ట్ ఆయన చెప్తా ఉన్నారు. ఏమైతే పిటిషన్ కదా వారు దాని మీద చర్చ ఇవ్వట్లేదు కదా. పేర్లు ఇవ్వలేనప్పుడు నేను కూడా ఓపెన్ నాయకులు అన్నారు కానీ పేర్లు చెప్పారు సార్. హైకోర్టుకే చెప్పినాం సార్ డైరెక్ట్. హైకోర్టు చెప్పారు సార్. హైకోర్టు చెప్పమన్నా సార్. మీకు విషయం చెప్తున్నాను నేను చెప్తున్నా డైరెక్ట్ హైకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయితే అంటే వీ హావ్ టు రెస్పెక్ట్ కోర్ట్స్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయితే అందుకని వీ హావ్ ఆయన రివీల్ చేయకూడదు. రైట్. ఎనీవే కొడంగల్ శాసనసభ రేవంత్ రెడ్డి గారు లైన్ లోకి వచ్చారు. రేవంత్ రెడ్డి గారు నమస్తే అండి. ఇసుక మాఫియా మీకేమన్నా ఇసుక క్వారీ లాంటివి ఉన్నాయేమో నాకైతే తెలీదు. అంటే ఉంటే తప్ప ఒప్ప నేను ఆ చర్చలకు పోవడం లేదు కానీ మీకు దాని గురించి బాగా అవగాహన ఉందని అయితే నాకు తెలుసు. ఎందుకంటే గతంలో 2-3 సందర్భాల్లో మీరు చర్చించినప్పుడు నేను విన్నా. సో ఈ రకమైన ఇసుక మాఫియా ఇలా తయారయ్యింది కదా, దీన్ని కంట్రోల్ చేసే సత్తా స్థైర్యం ప్రభుత్వాలకు లేదా? ఎందుకు నియంత్రించలేకపోతున్నాయి? ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ? వెంకటకృష్ణ గారు అక్కడంటే అది పక్క రాష్ట్రం, దాని సంగతి మాట్లాడడానికి అక్కడ మిత్రులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. దాని మీద నాకు సమాచారం కూడా లేదు పక్క రాష్ట్రానికి సంబంధించి. మన రాష్ట్రంలో ప్రధానంగా జరుగుతున్న అంశాల మీద మన అందరం కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో ప్రధానంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి వెంకటకృష్ణ గారు అంటే గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు వ్యక్తులు ఈ అక్రమ రవాణాకి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడేది, కొద్ది మందులు సిండికేట్ అయ్యి అక్రమ రవాణాకు పాల్పడేది. వాటిని నిలువరించడం పెద్ద సమస్య అయ్యేది కాదు. ప్రభుత్వాలు అనుకున్నా అధికారులు అనుకున్నా కూడా చాలా వరకు వాటిని నిలువరించే ప్రయత్నం చేసేది. కొంతకాలం ఆగినా కొంతకాలం నడిచినా ఆ రకంగా జరిగేది. ఇప్పుడు మనకు కార్మికులలో అసంఘటిత కార్మికులు సంఘటిత కార్మికులు అని ఉంటారు. అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కొన్ని ఉంటాయి. గతంలో ఇసుక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కింద మాఫియా నడిచేది. ఇప్పుడు ఇది ఆర్గనైజ్డ్ సెక్టర్ కిందకి మారిపోయింది మాఫియా. అంటే మీరు దీన్ని నేను చెప్తున్నాను, మీరు కొంచెం లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం. అర్థమైంది. ఎందుకు చెప్తున్నా అంటే పాపం మిత్రుడు సంపత్ గతంలో ఆపి అల్లరే అంటే రచ్చ అయినప్పుడు అదంతా అయినప్పుడు కూడా నేను మాట్లాడుకుంటే మిత్రుడితో అంటే లేదన్నా మరీ అన్యాయంగా కొడుతున్నారు, ఇది మరీ దుర్మార్గము ఇదేనంటే లేదు సంపత్ గట్టిగా పట్టుబట్టు ఏదైనా అవసరం అయితే మేము కూడా మద్దతు ఇస్తాం, అట్లేం లేదు, ఒక మంచి పని చేస్తున్నావు కదా. ఎందుకంటే యంగ్స్టర్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే తను కొంత పబ్లిక్ కాజ్ కోసం చేసినప్పుడు అక్రాస్ ద పొలిటికల్ పార్టీస్ కొంత సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది నైతికంగా. సో స్లోగా ఒక్కసారి అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇది ఎక్కడికి దారి తీసిందంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలే దీని అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ని మొత్తం ఆర్గనైజ్డ్ సెక్టర్ కిందకి మార్చిండ్రు. అంటే మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రుల పిల్లలు ప్రధానంగా నిజామాబాద్ లో మీకు తెలుసు, నేను పోచారం శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ కొడుకులు వాళ్ళకి సంబంధించి వాస్తవాలన్నిటిని బయట పెట్టి పెద్ద ఎత్తున చేసిన తర్వాత కొన్ని ఛానల్స్ కొన్ని పేపర్లు రచ్చ అయిన తర్వాత కొంతకాలం ఆగింది, మళ్ళీ మొదలైంది.
ప్రతి జిల్లాలో ఒక మంత్రి వాళ్ళ పుత్రరత్నాలు. ఎక్కడ చూసినా కూడా ఇలా నిజంగా ఇండివిజువల్స్ ఎవరైనా ఇన్వాల్వ్ అయితే లేకపోతే అపోజిషన్ ఎమ్మెల్యేస్ ఇన్వాల్వ్ అయి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం అనుకుంటే అపోజిట్ ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టొచ్చు, ఇండివిజువల్స్ మీద కేసులు పెట్టొచ్చు. కానీ ఇక్కడ నేను మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతున్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు ఈ రోజు. నా దగ్గర కొన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఆర్ఎంఎస్ఏ అంటే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్లు ఇస్తే వాళ్ళకి ఇసుక దొరకట్లేదు. ఎక్కడెక్కడ ప్రభుత్వ కట్టడాలన్నీ కూడా ఆగిపోయినాయి. స్కూల్స్ పర్టికులర్ గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా మొత్తం ఎక్కడక్కడ ఆగిపోయినాయి. ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోవడం లేదు. రెండవది, ఈ రోజు ఆన్లైన్ లో ఏదైతే ఇసుక అమ్ముతున్నాం అంటున్నామో ఇసుక మాఫియా వాళ్ళు ఉండే వాళ్ళే క్యూలో నిలబడి వాళ్ళే మొత్తం పేమెంట్ చేస్తారు. క్యూబిక్ మీటర్ కు 600 రూపీస్ లాగా ఒక లారీకి 20 టన్నుల కోసం 12,000 రూపాయలు కడుతున్నారు. ఆ లారీ వచ్చి ప్రభుత్వ డంపులో లోపడికిపోతే 50 నుంచి 55 టన్నుల లారీలో లోడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ప్రభుత్వానికి కడుతున్న పన్ను 12,000 రూపాయలు కడితే 20 టన్నులు వస్తుంది. కానీ వాళ్ళు 50 నుంచి 55 టన్నుల ఇసుక లోడ్ చేస్తారు. అంటే దాదాపుగా 30-35 టన్నులకు 600 రూపాయల దాకా, అంటే 20,000 రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన సీనరేజ్ చార్జెస్ ఇక్కడ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. నెంబర్ 1, ఒకటే వే బిల్లు మీద 10 లారీలు ఒకటే నైట్ లో లైన్ లో పెట్టి కొడుతున్నారు. ఈ రోజు మా జిల్లాకు సంబంధించిన మంత్రి మీరు అందరూ ఏం చేస్తున్నారండి? ఇప్పుడు నేను ఆరోపిస్తున్నట్టు మీరు కూడా ఆరోపిస్తే అర్థమే ఉంది. నిజమే, మీరు చెప్పిన లెక్కలన్నీ కరెక్టే. ఒక పర్మిట్ తో 10 లారీలు 20 లారీలు పోతున్నాయని మేము చర్చించాం. మీరు చెప్పేది కరెక్టే. అసలు వీళ్ళు కట్టే సెస్ అంతా అసలు మిస్యూజ్ అవ్వకుండా పర్మిట్ ప్రకారం ఎన్ని పర్మిట్లు ఉన్నాయో అన్ని లారీలు అంత సెస్ కడితే ప్రతి గ్రామ పంచాయతీ సుసంపన్నంగా ఉంటుంది. బోల్డెన్ డబ్బులు వస్తాయి ప్రతి గ్రామ పంచాయతీ. ఇవన్నీ నిజమే. నేను అడుగుతున్నది ఒకటే, అక్కడ కూర్చున్న వేణుగోపాలాచారి గారు కానీ చెప్పేది విన్న తర్వాత మీరు క్వశ్చన్ అడగండి. ఇక్కడ ఏమైందంటే ఇక్కడే సంబంధిత శాఖ మంత్రి పాత్ర ఉన్నది. ఈ రోజు ఒక్క లారీకి 20,000 రూపాయలు ఏదైతే ప్రభుత్వానికి కట్టాల్సిన సొమ్ము ఉన్నదో ఆ సొమ్ములోకి వెళ్ళి ప్రతి లారీకి 5,000 రూపాయలు సంబంధిత శాఖ మంత్రికి పోతుంది. మా జిల్లాలో ఒక్క రాత్రి 500 లారీల మినిమం పేమెంట్ ఆ మంత్రికి వెళ్తుంది. అంటే 25 లక్షల రూపాయలు సంబంధిత శాఖ మంత్రికి ఇక్కడ కలెక్షన్ జరుగుతుంది. విచిత్రమేంటంటే అధికారం పోగానే అందరూ బుద్ధిమంతుల్లాగా మాట్లాడతారు. ఇది ఇవాళ పుట్టుకొచ్చిందా ఓవర్ నైట్ అంటే కాదు. మీరే చెప్తారు 10-12 ఏళ్ల నుంచి పెరిగిందని. అధికారం పోగానే అందరూ బుద్ధిమంతులు అయిపోతారు. ఈ మంత్రికి వెళ్తోందంటే ఆ మంత్రికి, అక్కడ గౌతమ్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, ఇక్కడ మీరు ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, అక్కడ కాంగ్రెస్ ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది. నిన్నటిదాకా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీలో పార్టీగా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీగా లేకపోవచ్చు. సో ఇవాళ వాళ్ళు ప్రతిపక్షంలోకి వస్తే వాళ్ళకి అక్రమాలు కనబడతాయి, మీరు ప్రతిపక్షంలోకి వస్తే మీకు అక్రమాలు కనబడతాయి. జరుగుతున్నది ఏంటంటే ఎవరు అధికారంలో ఉన్నా కుమ్మక్కై దోచుకుంటున్నారు అనేది నా ఆరోపణ. నేను అడుగుతా 2004 కుమ్మలు ఎందుకు లేదండి? మీరు ఎవరు అధికారంలో ఉన్నారంటారు? ఈ 10 ఏళ్ల ఎట్లా కంట్రోల్ చేయగలిగింది ప్రభుత్వం? ఈ రోజు ఎందుకు చేయలేకపోతా ఉంది? 2004 కుమ్మల ప్రభుత్వాలు ఎట్లా కంట్రోల్ చేయగలిగాయి? కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఇప్పుడు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని నేను అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పండి. చెప్తే వారు చెప్పాలి. 2004 కాంగ్రెస్ పార్టీ వారు చెప్పాలి, గౌతమ్ రెడ్డి గారు ఆ ఒత్తిళ్లే ఈవేళ కూడా ఇసుక మాఫియా అనండి, మీరు ఇంకొకటి అనండి, వాళ్ళ ఒత్తిళ్లే ఉన్నాయి తప్ప ఇది అసలు దీనికి మూలాలండి. వాళ్ళ ఒత్తిళ్లు మీరు ఎందుకు భరించాలి? మీరు పక్కకు రావచ్చు కదా, మీరు అవన్నీ మళ్ళీ పాత వ్యవస్థలకు మీరు వెళ్ళొచ్చు కదా. ముగిద్దాం రేవంత్ రెడ్డి గారు ముగిద్దాం. ప్లీజ్ కంక్లూడ్. వెంకటకృష్ణ గారు, దీని అంతటికి కారణం ప్రభుత్వాలే. ప్రభుత్వాలే కారణం. ఏంటంటే ఒక్క నిమిషం రేవంత్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. మా జిల్లాలో ఎంఆర్ఓ పోస్టింగ్లు, ఎస్ఐల పోస్టింగ్లు, సిఐల పోస్టింగ్లు ఓన్లీ ఇసుక మాఫియానే చేపిస్తుంది. మన 15 ఆగస్టు రోజు జరిగిన గందరగోళంలో 2 ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్ మంత్రితో కొట్లాడిన కూడా ఇసుక మాఫియాలో పోస్టింగ్ల వల్ల పంచాయతీ రావడం, వాటాలు పంచుకోవడం వల్ల వాళ్ళు 15 ఆగస్టు రోజు కొట్లాడుకున్నారు తప్ప ప్రోటోకాల్ కాదు. ఇవాళ స్పష్టంగా మేము ఆరోపణ చేస్తున్నాము. జూపల్లి కృష్ణారావు కొడుకు, ఆయన మిత్రుడు మా జిల్లాలో ఉన్న ఇసుక మాఫియాను మొత్తం నడుపుతున్నాడు. దానికి హరీష్ రావు గారికి ప్రతి వెహికల్ కి 5,000 రూపాయలు
ఈ రోజు హరీష్ రావు గారు చెప్పిన పర్ డే ఒక నైట్ కోసం హరీష్ రావు గారికి 5 లక్షల రూపాయలు మా జిల్లా నుంచి పోతున్నాయి. మీరు బండ్లు పెట్టండి, ఏవైతే టోల్ చేస్తున్నారో 6 నెలల నుంచి సీసీ ఫుటేజ్ ఉంది. ఆ లారీలు ఎవరు తీయండి, ఆ లారీలో వెనకాల ఉన్నది ఎవరో తీయండి. ఆ సీసీ ఫుటేజ్ లను హైకోర్టుకు సబ్మిట్ చేసి ఒక విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ చేపిస్తండి. ఎవరెవరికి వేణుగోపాలాచారి గారు ఏమన్నా ఈ ఆరోపణల మీద ఏమైనా మీరు స్పందిస్తారా? దయాకర్ రెడ్డి గారేమో 2.5 కోట్లు వస్తున్నాయి దాన్ని ఆరోపించారు. హరీష్ రావు గారికి 25 లక్షలు వీరు ఆరోపిస్తారు. ఒకటి రేవంత్ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళే. మరి మహబూబ్ నగర్ లో దయాకర్ చెప్పినట్టు 2004 సంవత్సరం నుంచి ఎక్కువైంది, మాఫియా ఎక్కువైంది. ఎక్కువ దానికి కారణాలు ఏ పార్టీ ఉన్నా కూడా అందరూ ఖండించాల్సిన విషయమే. ఒకవేళ మీకు అంత స్పెసిఫిక్ ఉంటే మీరు లోకాయుక్త పెట్టండి. మీ పర్సనల్ గెయిన్ కొరకు దయచేసి మంత్రుల పేరు లాగవద్దు. ఏమైనా ఉంటే కానీ డైరెక్ట్ ఇప్పుడు వాళ్ళ ప్రవీణ్ గారు పిటిషన్ వేశారు, ఎవిడెన్స్ కొన్ని ఇచ్చారట, ఇచ్చేయండి. ఇచ్చేసి కోర్టు చూసుకుంటుంది. అసెంబ్లీ వస్తుంది 23 తారీఖు నుంచి. మీరు ఆధారత పెట్టండి, గవర్నమెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. మరి మీకు ఆధారాలు ఉంటే కానీ ఆటోమేటిక్ గా మేము కూడా ముఖ్యమంత్రి మాట్లాడి చిత్తశుద్ధిని శంకించడం లేదు, కానీ ఈ విషయంలో ఎందుకు చిత్తశుద్ధి శంకించాలన్న పరిస్థితి కల్పించుకుంటారో కారణాలు తెలవాల్సిన అవసరం ఉంది. వేణుగోపాల్ రెడ్డి గారు మీ కంక్లూజన్ ఏంటి దీని మీద ప్లీజ్? వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు నిర్మాణ రంగానికి డిమాండ్ పెరిగిన తర్వాత కంకర, సిమెంట్, స్టీల్ కంటే ఇది ఇమీడియట్ గా ఆదాయం చేకూర్చే వనరుగా ఇవాళ ఇసుక ఉంది. ఎందుకంటే ఈ ఇసుక ఏదైతే ఉన్నదో ఇమీడియట్ గా రెడీమేడ్ కాబట్టి, నేచర్ నుంచి వచ్చేది కాబట్టి తీసుకొచ్చి దాన్ని క్యాచ్ చేసుకునేందుకు చాలా డబ్బు సంపాదించుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇంతకు ముందున్న తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం కాకుండా ఇంతకు ముందు నుంచి వస్తున్న దాని సిల్సిలాలోనే ఇవాళ తెలంగాణ వచ్చినాక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని పారదర్శకంగా ఏ పార్టీ అయినా ముఖాలు అవే కదా, నాయకులు వారే కదా, అందులోంచి ఇందులోకి అందులోకి పార్టీల పేర్లు మారుతున్నాయి. అదే పార్టీ తక్కువ అదే ఏ పార్టీ తక్కువ తినలేదు, అందరూ వారే నాయకులు, నాయకులు పార్టీలు మారుతూ ఉంటారు అంతే. ఇసుక దందా అనేది ఇప్పుడు ఏదైతే రాష్ట్రం వచ్చినాకైనా మార్పు వస్తుందని అందరం ఆలోచించడమో, ఇప్పటికైనా కూడా నిర్మాణ రంగానికి ఇసుక అవసరమే. ఇసుకను మనం నిషేధించాల్సిన అవసరం లేదు. దీన్ని కఠినమైన పారదర్శకంగా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి రాజకీయాలకు అతీతంగా దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉన్నదని చెప్తున్నాం. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఇసుక నిర్మాణం అంటున్నారు. ఇప్పుడు మా దగ్గర ఏవైతే పర్మిషన్లు తీసుకుంటున్నారో, హైదరాబాద్ లో బిల్డింగ్ కట్టాలంటారు, ఓవర్ బ్రిడ్జ్ అంటారు, 2 ఏళ్ల కింద తెచ్చుకున్న ఈ లెటర్ ప్యాడ్ల మీద పర్మిషన్లు అని చెప్పించుకొని మా దగ్గర నియంత్రించాలండి. అవి నియంత్రించాలని చెప్తున్నారు. నియంత్రించాలి జపం చేయడం తప్ప హైదరాబాద్ లో కడుతున్న మెట్రో రైల్ ప్రాజెక్టు అవసరమైన ఇసుక కోసం కూడా అధికార పార్టీ నాయకులే ఇసుక టెండర్లు పాడుకున్నారని, ఒక పర్మిట్ మీద 100 లారీలు వస్తున్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఎవరు నియంత్రించాలి? ఇసుక దందా చేసుకుంటామని ఓట్లాడినారా వీళ్ళు? ఇసుక దందా చేసుకొని బతుకుదామని ఓట్లాడినారా వీళ్ళందరూ? 100%. అయితే వెంకటకృష్ణ గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పేర్లు వస్తున్న పరిణామ క్రమాలు ఐ విల్ అప్రిషియేట్ హెచ్ఎంటీవీ అండ్ వెంకటకృష్ణ గారు, ద బెస్ట్ టాపిక్ యూ చూజన్ ఫర్ దిస్ డిస్కషన్. వస్తున్నటువంటి పరిణామాల్లో చూడండి, సామాజికవేత్తలు అనుకోండి, అడ్వకేట్గా మా ప్రాంత ప్రవీణ్ లాంటి ఎవరు బయటకు వచ్చి మాట్లాడినా, లేకపోతే సరైన సొల్యూషన్ అయితే ప్రభుత్వాన్ని చెప్పాలి కదా. ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ లేదా, నిద్రపోతుందా? ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడే పెద్ద డిస్కషన్ ఒక సామాజికవేత్తగా కోర్టుకు పోయింది. హైకోర్టు కూడా మొట్టికాయలు వేసిన తర్వాత ప్రజాప్రతినిధుల మీద రాజకీయ పార్టీలు అన్నిటి కూడా మరక అంటిన తర్వాత కూడా ఒకవేళ ఈ రోజు వ్యవస్థ చేతిలో ఉన్నటువంటి అంటే అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఒకవేళ నిన్న మా సోదరుడు ప్రవీణ్ చెప్పిన విషయాలన్నీ బయట ప్రెస్కు చెప్పింది, అధికార పార్టీ పేర్లు ఎందుకు రావండి? నేను ఇంగుటూరు, ఆయన పక్కన అంటే నది పక్కన మా పేర్లు అధికార పార్టీలో క్లియర్గా చెప్తే కూడా ఇప్పుడు చెప్తే కూడా రావు. అంటే దాంట్లో అర్థమైంది గవర్నమెంట్ కుమ్మక్కయిందని. ఆ అనుమానం రాకూడదు, మీ చిత్తశుద్ధిని ఎవరు శంకించకూడదు అనుకుంటే ఈ ఇసుక విషయంలో ఏ ఆరోపణలు వచ్చినాయో ఆ ఆరోపణల మీద సిట్టింగ్ జడ్జి మీద సంపత్ కుమార్ కానీ ఇంకెవరన్నా కానీ అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరన్నా సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి కఠినంగా శిక్షించి
ఇంతకు ముందు జరిగిన 15 నెలల పరిణామాలను చూసుకొని చట్టంలో ఏమైనా మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటే అవి కూడా మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనవసరంగా మీడియాను వాడుకొని వాళ్ళ పేర్లు లేకుండా ఎవరు అడ్డగోలు పేర్లు రాపించి ప్రయత్నం చేస్తే మనం మంచిది కాదు. ఒక్క నిమిషం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ వేదిక నుంచి ఈ డిబేట్ నుంచి కృతజ్ఞతలు ధన్యవాదాలు. ఎందుకు అంటే ఇవాళ ఉదయం చర్చలో ఖచ్చితంగా కేబినెట్ మీటింగ్ తర్వాత చీఫ్ లిక్కర్ విత్డ్రా చేసుకుంటూ నిర్ణయం తీసుకుంటారని నేను సంపత్ గారు ఆర్గ్యూ చేసుకున్నాం. వారేమో చేసుకోకపోవచ్చు అన్నారు. మొత్తం మీద విత్డ్రా చేసుకున్నందుకు అభినందనలు. అభినందనలు. అయితే ఒక్క నిమిషం సార్, అయితే ప్రజల ఒత్తిడి మేరకు ప్రజా ఉద్యమాలకు కేసీఆర్ గారు ప్రజా ఉద్యమాలు గౌరవించారన్నా ఇది ఒక నిదర్శనం. అది కూడా చూడాలి వేణుగోపాల్ రెడ్డి గారు, అది కూడా చూడాలి మనం. సో ఎనీవే ఏది ఏమైనా ప్రభుత్వం దాని నుంచి వెనక్కి తగ్గినందుకు పూర్తి స్థాయిలో అభినందనలు. అయితే చీప్ లిక్కర్ వెనక్కి తీసుకోవడం ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం ఇసుక మాఫియాను అరికట్టడం. వేణుగోపాలాచారి గారి బాధ్యత మీ మీద పెడుతున్నాం చెప్తున్నాం కాబట్టి ఇసుక మాఫియాని అరికట్టాలి. రైట్, సంపత్ గారు ఆ రోజు పొద్దు మార్నింగ్ HMTV ద్వారా వెంకటకృష్ణ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసిన, మళ్ళీ కూడా తెలియజేస్తున్నా, ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పక్షాన అభినందిస్తా ఉన్నా. మా 2 నెలల పోరాటం వల్ల మెడలు వంచడం వల్ల నిర్ణయాన్ని వెనక్కి ఇది ప్రజల విజయం. ఇది ప్రజల విజయము. నిస్వార్థంగా రాజకీయాలకు అతీతంగా గ్రామాల నుంచి బయటకు వచ్చినట్టు సామాజిక మహిళల విజయము, కాంగ్రెస్ పార్టీ విజయంగా తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. గౌతమ్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మాతో చర్చలో పాల్గొనేందుకు సుమారు 2.5 గంటలకు పైగా మాతో చర్చలో ఉన్నారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు. అలాగే ప్రవీణ్ గారు, వీరాంజనేయ గారు, దయాకర్ రెడ్డి గారు, సంపత్ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డిబేట్ నెంబర్ 2. మళ్ళీ రేపు కలుద్దాం.